పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తుల మీదకి వచ్చి కార్యము జరిగించి మరలా వెళ్ళిపోయేవారు. ఎగ్జాంపుల్గా సాంసన్, అతనిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు బలము పొంది సింహాన్ని చంపేశాడు. తర్వాత మరి పరిశుద్ధాత్ముడు సాంసన్ గురించి వెళ్ళిపోయాడు. అలాగే దావీదులోనికి వచ్చినప్పుడు దావీదు నాట్యమాడి స్తుతించాడు. కనుక పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో మరి భూమి మీద లేడు, కానీ ఆయా సందర్భాలలో భూమి మీదకి వచ్చి తన భక్తులను బలపరిచి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించి వెళుతున్నట్లుగా అనేకమైన ఆధారాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అయితే ప్రభు అయిన క్రీస్తు మరణించి పునరుద్ధానుడై 40 దినాలు తనను తాను ప్రత్యక్షపరుచుకొని 40వ రోజున ఆకాశములోనికి ఆరోహణమవుతూ, నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నానని మీరు కలవరపడి మీరు మీ ప్రాంతాలకు వెళ్లకుండా నేను పంపించు ఆదరణకర్త కొరకై మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అనేది యేసయ్య చెప్పి ఆయన ఆకాశంలోనికి ఆరోహణమైపోయారు. ఆయన చెప్పిన తర్వాత అదే రోజున ఈ శిష్యులందరూ కలిసి వారితో కొంతమంది స్త్రీలు మొత్తం మీద 120 మంది వాళ్ళు ప్రార్థించి మన వంటి ఒక గదిలోనికి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకొని వాళ్ళు వాగ్దానము కొరకు, ప్రభు చెప్పిన మాట కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉండగా 10వ రోజున 10 దినములు వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. 10వ రోజున ఆ గదంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడింది. ఈ పరిశుద్ధాత్ముడు వాళ్ళ కంటికి ఎలా కనబడ్డాడు అంటే అది ఒక బలమైన అగ్ని నాలుకల వలె కనబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పోలిక ఏమిటి? అగ్ని. ఈ అగ్ని ప్రతి ఒక్కరి తలభాగములను తాకి వారిని బలపరిచినట్లుగా మనకు అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యాల్లో ధ్యానం చేసుకున్నాం. 120 మంది మిద్ది మీద వాళ్ళు ఆత్మను పొందిన తర్వాత అన్ని భాషలు మాట్లాడినట్లుగా ఆ భాషలు వింటున్న అనేక మంది జాతుల ప్రజలు దేవుని స్తుతించినట్లుగా మనం చూసినటువంటి సంగతి. అయితే పరిశుద్ధాత్ముడు ఎందుకు భూమి మీదకి వస్తాడు అనే విషయంలో కూడా యేసు ప్రభు యోహాను సువార్తలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన సర్వసత్యంలోనికి నడిపించడానికి, ఏమైతే మనం విన్నామో యేసయ్యను గురించి వాటిని మరలా తిరిగి మనకు జ్ఞాపకం చేయడానికి, ఆ తర్వాత మనకు తోడుగా ఉండి ధైర్యమునిచ్చి ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త నేను పంపిస్తానని ప్రభు అయిన క్రీస్తు మనకి చెప్పినట్లుగా యోహాను సువార్తలో చూస్తాం. అయితే ఇవన్నీ మనము లోగడ దినములలో ధ్యానం చేసిన మాటలు కాబట్టి వాటిని విడిచిపెట్టి అసలు పరిశుద్ధాత్ముని యొక్క గోలేమిటి? దేవుడు తన ఆత్మను భూమి మీదకి ఎందుకు పంపించినట్లు? దేవుడే ఆదరణకర్తను ఎందుకు పంపించినట్లు? బైబిల్లో పరిశుద్ధాత్మని గురించి ఒక బలమైన మాట ఉంటుంది. మనిషి కుమారుని ద్వేషించిన వారికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను ద్వేషించిన వారికి, దూషించిన వారికి ఈ యుగమందును రాబోతున్న యుగమందును అనగా దేవుని రాజ్య పాలన యందును పాప క్షమాపణ లేదంట. అంటే యేసయ్యను ద్వేషించిన వారికి కూడా పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మను ద్వేషించిన వారికి పాప క్షమాపణ లేదు. అంటే క్రీస్తు కంటే కూడా యేసయ్యే పరిశుద్ధాత్మను హెచ్చించినట్లుగా మాట్లాడిన వైనం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ పేరున అనేక విధములైన మాయలు, మోసాలు కూడా జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఈ పూట నేను మీకు చెప్పాలనుకున్న ఈ పెంతెకొస్తు దిన సందర్భంగా పరిశుద్ధాత్మని గురించి మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అసలు యేసయ్య పరిశుద్ధాత్మని ఎందుకు పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయడానికి పంపించాడు? ఏం చేయడానికి వచ్చాడు? యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, నశించు ప్రతి ఒక్కరి కొరకు
వెలగా రక్తమును కార్చడానికి, ప్రాణమును పెట్టడానికి ఆయన వచ్చాడు. రెండవది మనకి మార్గమును, భక్తిని నేర్పించడానికి వచ్చాడు. అంతవరకు ఆయన భాగం. మరి ఆదరణకర్త ఎందుకు భూమి మీదకి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మనం చూస్తున్నట్లుగా ప్రజలు కేకలు వేసే దానిలోను, అలాగే రకరకాల ఆకృతిలో, రకరకాల వైనాల్లో ప్రజలు మరి ఏదో గందరగోళం జరుగుతున్నట్లుగా ఉన్నట్లుగా అలాంటి వాతావరణం కల్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? అసలు ఆయన ఏ కారణం చేత పంపబడ్డాడు? దీనికి సంబంధించి బైబిల్ మొత్తంలో ఒక 7 విషయాలు నాకు తెలిసినట్లుగా నేను సమకూర్చుకున్నాను. దేవుని స్తోత్రం. 7 విషయాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7 ఉద్దేశాలు. ఆయన ప్రజల మధ్యకి వచ్చిన తర్వాత ప్రజలను ఆయన నడిపించదలిచిన 7 ఉద్దేశాలు ఈ పోటీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, క్రీస్తు కొరకు ప్రతి ఒక్కరిని సాక్షులుగా ఉండేదానికి, వారిని బలవంత పెట్టేదానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఈ సత్యాన్ని అపోస్తుడైన పౌలే తెలియపరుస్తాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేముకు వెళ్తున్నాను. చూసారా, దైవజనుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను ఆత్మ చేత బంధింపబడిన వాడనై. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేడు పరిశుద్ధాత్మ పేరులో జరుగుతున్న మోసాలు, మాయలు, కల్పితమైనటువంటి అనుభవాలు పరిశుద్ధాత్మని ద్వేషిస్తూ మాట్లాడుతున్న మాట కాదు, కానీ పరిశుద్ధాత్మని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మని పేరు మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నింపబడ్డాడు అనే ఒక ఉద్దేశంతో అన్ని జనులకు కూడా దేవుని మీద అసహ్యం వేయగలిగిన స్థాయిలో ప్రవర్తిస్తున్న మనుషులను మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ పేరున కొంతమంది పై వస్త్రములు కూడా తొలిగే రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండగా అన్ని జనులు, ఎవరైనా క్రొత్తగా దేవుని మందిరానికి వచ్చిన వారు, అయ్యో ఏమిటి అలజడి, ఈ గందరగోళం ఏమిటి అని అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన వైనాలు మనం చూస్తూ ఉంటున్న పరిస్థితులే. అందుకని నా ఉద్దేశం ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఏ పని చేయడానికి వచ్చాడు? పరిశుద్ధాత్మ చేత ఏమయ్యాడంట పౌలు గారు? బంధింపబడిన వాడై. పౌలు చెరసాలలో బంధించబడినట్లు మనకు తెలుసు. రకరకాల స్థలాలలో, రకరకాల పట్టణాలలో బంధించబడి హింసించబడినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అయితే విచిత్రమైన విశేషమైన మాట ఏమిటంటే, ఆయన దేవుని ఆత్మ చేత కూడా బంధించబడ్డాడు. దేవుని స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ కార్యం ఏంటి? ఒక వ్యక్తిని బంధిస్తాడు. పాపము మనిషిని ఎలా బంధిస్తుందో, అతిక్రమం మనిషిని ఏ విధంగా కైవసం చేసుకుంటుందో, ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తిని బంధిస్తాడు. బంధించినప్పుడు ఆ వ్యక్తి ఆ బంధకముల నుండి తన సొంతగా ఏది చేయలేడు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఆవరించబడినప్పుడు, ఒక మనిషి ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు తన సొంత నడక ఉండదు అనేది వాస్తవం. తన సొంత ఆలోచనలో నడిపించబడలేడు అనేది వాస్తవం. కారణం ఏంటి? ఆత్మ తనను బంధిస్తుంది. తన చేతులు, తన కాళ్ళు, తన తలంపులు, తన నేత్రములు సమస్తమును బంధించి ఏం చేయడానికి? చదవడం మాటని, యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో గాని బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క ఉద్దేశం, పౌలును దేవుడు ఎందుకు వాడుకున్నాడు?
అనేక స్థలములలో సాక్షిగా తన సువార్తను ప్రకటించడానికి పౌలును ఎన్నుకున్నాడు. దానికి ప్రతిఫలంగా పౌలు గారికి అడుగడుగుని వ్యతిరేకాలే, ఆటంకాలే, ఇబ్బందులే. అయితే ప్రాణం మీదకి ప్రమాదం వస్తుందని, తన ప్రాణాన్ని తీసేవాళ్ళు ఉన్నారని ఏ విధమైన భయం లేకుండా దేవుని ఆత్మచేత బంధించబడి ఎక్కడ ప్రాణం తీస్తారని తెలుస్తుందో అదే స్థలానికి వెళ్తున్నాడు పౌలు గారు. తనకు జరగబోయే కీడును ముందుగానే పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. అందుకని మొత్తం మీద ఈ పూట ఈ మొదటి మాటగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేయదలిచాడు, ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు. ఆది సంఘానికి ఏం చేశాడు, కడవరి సంఘానికి కూడా అదే చేయబోతున్నాడు. ఆమేన్. ఆది సంఘము అపోస్తలుల కార్యాల్లో ఉండే మొదటి సంఘానికి ఆయన ఏం చేశాడో, ఈ కడవరి కాలంలో క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న సంఘానికి కూడా అదే కార్యములు చేయబోతున్నాడు, చేస్తున్నాడు కూడా. ఏమిటి ఆయన చేసేది? ఆయన తనకిష్టమైన వారిని బంధిస్తున్నాడు. అది ప్రమాదకరమైన స్థలమైన సంతోషంగా వెళ్ళగలుగుతున్నారు. ఎవరు వీళ్ళు? ఆత్మలో బంధించబడిన వాడు. ప్రమాదం జరుగుతుందని అక్కడికి మానడం, ఇక్కడికి శాల్వాలు కప్పుతారని ఇక్కడికి వెళ్ళటం, అక్కడ కత్తులు నూరుతున్నారని అక్కడికి వెళ్లకుండా ఉండటం కాదు. కానీ అవి కత్తులు నూరే స్థలాలైనా, ప్రాణాలు తీసే స్థలాలైనా ఆత్మచేత బందీ అయిపోయిన వాళ్ళు ధైర్యముగా ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు. మనం పరిశుద్ధాత్మని ఎక్కడ చూడగలం అంటే, ఎక్కడ ప్రమాదము ఉందని తెలిసిన ఆ చోటుకు వెళ్ళి ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారిలో పరిశుద్ధాత్మను మనం చూస్తున్నాం. ఆమేన్. ఆత్మ యొక్క ఉద్దేశం అదే. సువార్త నిమిత్తమై తిరిగితనాన్ని తొలగింపజేసి తనలో ఉండే ధైర్యాన్ని మనలో నింపి, దైవికమైన ధైర్యాన్ని మనలో నింపి, ఎక్కడ కీడు కలుగుతుందని మనకు తెలుస్తుందో ఆ ప్రాంతానికి కూడా అవలీలుగా వెళ్ళగలిగిన సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగిస్తున్నాడు. మరి ఆత్మచేత నింపబడి డ్యాన్సులు వేసేవాళ్ళు, కేకలు పెట్టేవాళ్ళు, ఎగిరేవాళ్ళు చిన్న ఇబ్బంది కలిగితే రాలేకపోతున్నాడు దేవుని సన్నిధికి. సంఘంలో ఒక సహోదరి ఏదైనా పొరపాటున మాట జారితే రోషగించుకొని ఈ మానేస్తుంది చర్చి. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు ఆ పూట ఒక కఠినంగా కొన్ని మాటలు మాట్లాడితే నొచ్చుకొని బాధపడి వెనక్కి తిరిగి వెళుతున్నారు. వీళ్ళందరూ ఆత్మవశమైన వాళ్ళ? ఆత్మచేత బందీ అయితే ప్రాణము తీసే స్థలానికి కూడా చిన్నగా ప్రేమతో వెళ్ళగలుగుతారని వాక్యం ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నప్పుడు, నీ ప్రాణం తీయటం లేదు. ఒక దైవజనుడి వాక్యం ద్వారా నీ ప్రాణం తీయటం లేదు. నీ ప్రాణమును ఆయాసపరిచి దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీ ప్రాణములో ఉండే పాపమును తొలగింపజేసి నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఆత్మచేత బందీలైన వాళ్ళు కత్తులను కూడా జయించి ముందుకు వెళ్ళగలుగుతుంటే, మరి ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుడి మాటను రోషగించుకొని దేవుని సన్నిధికి సమాధాన పడలేని పరిస్థితులను బట్టి మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? వీళ్ళలో పనిచేస్తుంది దేవుని ఆత్మ, దురాత్మ పనిచేస్తుందా? తేలిక అర్థమైపోయింది కదా మనకి. బైబిల్లో సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఆత్మకు బందీనైపోయానంటున్నాడు పౌలు గారు. యెరూషలేములోకి వెళితే నన్ను పట్టుకుంటారు, నిందిస్తారు, ఏదో చేస్తారు అని నాకు తెలిసినా సరే నేను ఆత్మచేత బందీనైపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. దేనికి? క్రీస్తుని గురించిన సాక్ష్యము అక్కడ ఇవ్వాలి. ఆత్మచేత బందీ అయిన ప్రతి ఒక్కడు యేసుని గురించి సాక్షిగా నిలబడతాడు. ఈ ఉద్యోగం ఎవరి మూలంగా వచ్చింది? దేవుని మూలంగా నాకు వచ్చింది. ఆరోగ్యం ఎవరి మూలంగా వచ్చింది? దేవుని మూలంగా వచ్చింది. నీ కుటుంబం ఎలా కట్టబడింది? దేవుని మూలంగా కట్టబడింది. తన సమస్తమును ఒక సాక్షిగా ఆపాదించుకుంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన ద్వారా నడిపిస్తున్నటువంటి నడకలు ఎలాగున ఉంటాయి. అర్థమైందా? మనం మోసగించబడకూడదు. కడవరి కాలం ఏది ఆత్మ కలిగిన సంఘం, ఎవరు ఆత్మచేత నింపబడిన వ్యక్తులు, మనం తేటగా తెలుసుకునే దానికి ఈ పూట నేను బలమైన కీలకమైన ఆధారాలు మీ ముందు పెడుతున్నాను. నాలో ఉన్నది పరిశుద్ధాత్మ అని నీవు అనుకున్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
నీలో ఉన్నది పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మ నిన్ను బంధిస్తాడు. బంధించబడిన వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడా? ఒక మన చిన్న లాజిక్ ఇది, చిన్న లాజిక్. బంధించబడిన వాడు స్వేచ్ఛగా ఉండగలుగుతాడా? ఉండలేడు. స్వేచ్ఛగా ఉండలేడు. బంధించబడిన వాడు ఎవని చేత బంధించబడ్డాడో వాని చెప్పు చేతుల్లో నడిపించబడ్డాడు. అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని బంధించానంటే మీరంతా నా చెప్పు చేతుల్లో ఉంటారు. నేను నడవమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఎందుకని నేను మిమ్మల్ని బంధించాను కాబట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మ బందీగా కొంతమంది వ్యక్తులను బందీలుగా చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ సొంతంగా నడవరు, దేవుని ఆత్మానుసారంగా వాళ్ళు నడుస్తారు. పత్రికలు మనం చూస్తున్నప్పుడు ఆత్మానుసారంగా నడిచేవాడు శారీరక క్రియలు ఏం చేస్తాడంట? విసర్జిస్తాడు. ఇంకా ప్రజలు కొన్ని శరీర క్రియలు, శరీర ఆశలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి, కానీ భాషలు మాట్లాడుతున్నారు. ఇంకా శరీర సంబంధమైన ఉద్దేశాలు వాళ్ళ మీద కనబడుతూనే ఉన్నాయి, అయిన వాళ్ళ ఆత్మచేత నింపబడినట్లుగా నాట్యాలు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. నేను అందరినీ అనటం లేదు, కానీ పరిశుద్ధాత్మ చేత నిజంగా నింపబడి దావీదు వలె నాట్యం చేసే దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నువ్వు వారిని కాదంటున్నా, అట్లని అందరినీ కూడా నేను అవునంటున్నా. ఎందుకంటే దేవుని వాక్యములో ఉన్న ఆధారాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని కైవసం చేసుకున్నప్పుడు అతను బందీ అని పౌలు గారే ఒప్పుకుంటున్నాడు. విద్యావేత్త అయిన పౌలు, విద్యలో అభ్యాసములు కలిగినటువంటి చాతుర్యం కలిగిన దైవజనుడైన పౌలే పరిశుద్ధాత్మకి నేను బందీనైపోయాను, యెరూషలేములో నాకు హాని ఉంది, అయినా నేను అక్కడ సాక్ష్యం చెప్పాలి అని వెళ్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సాక్షిగా వాడుకోవడానికి మనలను బంధించాడు. అసలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు సాక్షులుగా ఉండటం అక్కడ వీళ్ళు డ్యాన్సర్లుగా ఉంటున్నారు. సాక్షులుగా కాదు, డ్యాన్సర్లుగా ఉంటున్నారు. ఇది మనం దుఃఖపడవలసిన విషయం. ఆత్మదేవుడు ఎప్పుడు సంస్కారం లేకుండా ప్రవర్తించాడు. యేసు ప్రభు అంటేనే సంస్కారం. లోకానికి ఒక గౌరవప్రదమైన పద్ధతులు నేర్పించిన వాడు. బిడ్డలు తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలను ఎలా ప్రేమించాలి, భార్య భర్తకు ఏ విధంగా ఉండాలి, భార్య భర్తకు, భర్త భార్యకి ఏ విధంగా ఉండాలి, అధికారులకి పని వాళ్ళు ఎలా ఉండాలి, పని వాళ్ళకి అధికారులు ఎలా ఉండాలి, ఈ పద్ధతులన్నీ కూడా దేవుడే బయలుపరిచిన విషయాలు. ఇంత జ్ఞాన సంపద దేవుడు ప్రజలకు నేర్పిస్తూ ఆయన కొంతమందిలోకి వచ్చి అజ్ఞానంగా పైత్యం తొలగిపోయే విధంగా, ఎంటుకలు చెరిగిపోయే విధంగా, శరీర భాగాలు ఆకృతులన్నా అన్ని కూడా బయట ప్రపంచానికి కనబడే విధంగా ఇంత అసహ్యమైనటువంటి పద్ధతులు నడిపిస్తాడు ఆ మనిషిని. నేనైతే నమ్మను. కాబట్టి మొదటి మాటగా ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? బంధిస్తాడు. బంధించబడిన వ్యక్తి స్వేచ్ఛగా ఉండగలడా? ఇప్పుడు మనము కొన్ని విషయాలను, లోక సంబంధమైన విషయాలు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే నువ్వు ఆత్మను బంధించబడి ఉన్నావా, లేదంటే ఆత్మకి వెలుపులుగా ఉండగలుగుతున్నావా అనేది ఒక పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ పూట ఈ పెంతెకొస్తు దిన సందర్భంగా మనం కలిగి ఉన్నది నిజంగా పరిశుద్ధాత్మేనా? ఆత్మదేవుడైతే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి కదా అనే ఒక తేటదనం మీకు రావాలి, అని జ్ఞానం మీకు రావాలి. నాలో ఉన్నది, నాలో పని చేస్తుంది, నన్ను నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడేనా? నీలో నాలో పని చేస్తుంది పరిశుద్ధాత్ముడైతే నీ కాళ్ళు కట్టేస్తాడు ఆయన, నీ నోరు కట్టేస్తాడు, నీ ఉద్దేశములు కట్టేస్తాడు, ఆయన ఉద్దేశంలో తీసుకెళ్తాడు. ఆయన ఉద్దేశం ఏంటి? క్రీస్తును గురించి సాక్ష్యము చెప్పడమే. రెండవ మాట మనం చూస్తే రోమా పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. రోమా పత్రిక 8:13వ వాక్యం.
శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి ఇందులు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించేదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అనే మాట అక్కడ చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికి రెండవ కారణం. మొదటి కారణం ఏంటి? క్రీస్తును గురించిన సాక్ష్యం నీవు నేను చెప్పడానికి ఆయన కొంతమందిని బంధించడానికి భూమి మీదకి వచ్చాడు, బందీలుగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యము కొరకై, ఎవరి సాక్ష్యం ఇది? క్రీస్తును గురించిన సాక్ష్యము కొరకై నిన్ను నన్ను బంధించడానికి భూమి మీదకి వచ్చిన వాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉన్న శరీర క్రియలను చంపించడానికి. ఆయన చంపడానికి కాదు, మన చేతులతోనే దానిని చంపించడానికి. అర్థమైన విషయాలు, శరీర క్రియలు, కార్యాలు మనకై మనమే వాటిని చంపివేయగలిగిన సామర్థ్యాన్ని మన చేతులకు ఆయన అందిస్తారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మరి శరీరముల గురించి అందాన్ని కాపాడుకోవడం శరీర క్రియ కదా? శరీర క్రియ కాదా? అవునా? శరీరముల గురించి నిరంతరం ఆలోచించేటు శరీర క్రియ కాదా? దేవుని మనిషి వైపు శరీరముల గురించిన ఆలోచన ఎందుకు? నీకు దేవుని కార్యాల్లో నీ శరీరానికి శరీరం మూలంగా నీకు కావాల్సింది ఆరోగ్యం, బలం. ఆరోగ్యం ఉంటే సేవ చేస్తావు, బలం ఉంటే ప్రార్థన చేయగలుగుతావు. ఇవి తప్ప నీకు అందం అవసరం లేదు కదా. ఎవరు అవసరమా? శరీరానికి ఆభరణాలు అవసరమా? ఇవన్నీ శరీర క్రియలు కాదా? మరి ఇవి చంపకుండా వాటిని ప్రోత్సహిస్తూ నేను ఆత్మతో నింపబడ్డాను అంటే ఇది అబద్ధపు మాట, నిజమైన మాట అని మనం భావించాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. మరి చదువు ఆ మాటని. దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేది. మనము జీవించడానికి శరీర క్రియలను చంపాలి. ఎవరి సహాయంతో చంపాలి? ఎవరి మూలంగా చంపాలి? మన అమ్మ నాన్న మూలంగా చంపగలమా? శరీర క్రియలు చంపలేవు. స్నేహితుల మూలంగా చంపగలమా? చంపలేవు. బంధువుల మూలంగా చంపగలమా? చంపలేవు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రోత్సాహము చేత, ఆయన యొక్క కలిగించే ఉద్రేకము చేత మనకై మనమే శరీర క్రియలు ఏం చేస్తామంట? చంపివేస్తామంట. అంటే రోజు రోజుకి వాక్యం వింటున్న కొలది, ఆత్మచేత నింపబడుతున్న కొలది మనలో ఒక సమర్పణ, ఒక ప్రతిష్ట, ఒక ఉన్నతమైన స్థాయికి మనము వస్తాము. ఎదుగుతున్న కొలది వస్త్రం తీరు మారుతుంది. దేవుళ్ళు ఎదుగుతున్న కొలది నీ చూపుల వైఖరి మారుతుంది. దేవుళ్ళు ఎదుగుతున్న కొలది నీ మాటల పద్ధతులు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక నూతన పరివర్తన మన జీవితంలోనికి సంతరించుకుంటుంది. ఇది ఎవరో చేయరు, నీ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు చేయించు కార్యము. ఈ మార్పు కనబడకుండా కేవలం డ్యాన్సులకి, అరుపులకు మాత్రమే పరిమితమైన నేటి పరిశుద్ధ ఆత్మ కార్యము అని చెబుతున్నది అబద్ధమనాలా, నిజమనాలా మనం? అందుకే పలు రకాలైన దురాత్మలు సంఘాలలో పనిచేస్తున్న ఈ కడవరి కాలంలో ఆత్మను కలిగిన సంఘముగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం గుర్తించాలి. ఈ పెంతెకొస్తు దినం ఎందుకు మనకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో పంపబడ్డాడు. ఆ ఉద్దేశంలో నేను రెండవది మీకు చెప్పాను. మొదటిదేమో మనలను బందీలుగా చేసి క్రీస్తుకు సాక్షులుగా వాడుకునే దానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. రెండవదేమో మన శరీర క్రియలు మన చేతనే చంపించి మనల్ని జీవింపు చేసేదానికి, ఆత్మలో జీవింపు చేసేదానికి, దేవునిలో జీవింపు చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనలో
సంవత్సరానికి సంవత్సరం, నెలకు నెల, వారానికి వారం దేవుని వాక్యం వింటున్న కొలది వస్త్రం మీద, తిండి మీద, శరీర అనుభవాల మీద మనకు మనస్సు చచ్చిపోతుందంటే నీలో ఎవరు వస్తున్నారు, ఎవరు కలిగిస్తున్న మనసు? అది పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తున్న మనసు. నీవు బలహీన పడుతున్నా, శరీర క్రియలు ప్రోత్సహించబడుతున్నా, నీకు మనస్సు ఏ విధంగా బాధపడటం లేదంటే నీలో ఉన్నది ఏ ఆత్మ అనుకోవాలి? ఇప్పుడు మోసపరచు ఆత్మ, మోసపరచు దురాత్మ, దురాత్మ. కనుక మనం సంఘపరంగా దేవుని రక్తంలో కడుగబడిన జనము, మనం దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనం. మనలో పనిచేస్తుంది ఏ ఆత్మ అనే ఒక పరిశీలన లేకుండా అమాయకంగా కొనసాగిపోతే చివరి దినములో మనం మోసగించబడే అవకాశం ఉంది. అందుకని ఇలాంటి వాక్యాలు, సందర్భాల్లో మనం వింటున్నప్పుడు నాలో ఉన్నది ఏ ఆత్మ, నా కుటుంబాన్ని వాడుకుంటుంది ఏ ఆత్మ? ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను క్రీస్తుకు సాక్షిగా ఉంటాను కదా. నేడు సంఘంలో క్రీస్తుని గురించిన సాక్షి మీదండి. ఏంటి క్రీస్తుని గురించిన సాక్ష్యం? కారు కొన్నామనా, బిల్డింగ్ కట్టామనా? అవే క్రీస్తుని గురించిన సాక్ష్యాలు. స్తెఫను అనేక మంది ఎదుట సాక్షి చెప్పాడు క్రీస్తుని గురించి. ఏం చెప్పాడు? వాళ్ళ పళ్ళు పట్ట కొరికే విధంగా ఉన్నట్టు ఆ సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కోపాలు రేగిపోయేంతగా ఉన్నట్ట సాక్షి. మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి, అది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. మనము బందీలుగా ఉండాలి, అది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తే, రెండవదిగా శరీర క్రియలు చంపడానికి, మన చేతే చంపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మూడవదిగా మనం చూస్తే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి, 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికత్వమును కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడి యొక్క మూడవ ఉద్దేశం ఇది. ఎంత ఉన్నతమైన మాట చూడండి. దేవుని మూలంగా ఏమిటన్నది? దేవుని మూలంగా నీవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై నీవే తెలుసుకొనడానికి ఆత్మదేవుడు పంపబడ్డాడు. అర్థమైందా ఈ సంగతి? అంటే మన బలహీనత ఏందో అక్కడ తేటగా తెలియపరుస్తుంది. అక్షర జ్ఞానం, దైవ మనస్సు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వచనం చదవగానే మన మొక్కలు సిగ్గుతో నింపబడాలి. ఎందుకని? దేవుని మూలంగా నీకు గాని నాకు గాని అనుగ్రహించబడినవి ఏమిటి అని ఒక క్వశ్చన్ నేను వేస్తే మీ దగ్గర ఆన్సర్ ఉందా? దేవుని మూలంగా నీకు అనుగ్రహించబడింది ఏమిటి అని అంటే మనం ఏ ఆన్సర్ చెప్తాం? లోక సంబంధమైన, నశించడానికి సిద్ధముగా ఉన్న ఈ లోకములో ఉన్న వాటిని మనం చెప్తాం. ఇవి కావు, ఏవో ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని ఈ దృష్టికి తీసుకొస్తారంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. గొప్ప సంగతి అండి. దేవుని మూలంగా మనకు అనుగ్రహించబడింది ఏమిటి? ఏమనుగ్రహించబడ్డాయి? ఎగ్జాంపుల్గా ఆయన మూలంగా నీకు దేహం ఏర్పడింది, ఆయన మూలంగా నీకు కుటుంబం ఏర్పడింది, ఆయన మూలంగా నీకు రక్షణ ఏర్పడింది, ఆయన మూలంగా నీకు క్షమాపణ ఏర్పడింది, ఆయన మూలంగా నీకు కృపా వరాలు ఏర్పడ్డాయి, ఆయన మూలంగా నీకు దేవుని యొక్క రాజ్యము ఏర్పడుతుంది. ఇవన్నీ మనకి దేవుడు చేసిన గొప్ప కార్యాలుగా కనబడటంలా. మరి గొప్ప కార్యాలు ఏమిటి అంటే, ఇదిగో నాకు వివాహం అయిపోయింది, ఇదిగో నాకు బిడ్డలు పుట్టారు, ఇదిగో నాకు ఈ సంవత్సరం నేను ఇంత సంపాదించగలిగాను, అవి దేవుని మూలంగా అనుగ్రహించబడ్డాయని ప్రజలు మోసగించబడుతున్న దినాల్లో ఆ మోసాన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కి దేవుడి మూలంగా నీకు ఇవి అనుగ్రహించబడుతున్నాయని ప్రజలకు తేటగా తెలియపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి
వచ్చాడు. అయితే ఎప్పుడన్నా ఈ విషయాలు మీరు విన్నారా? సాక్ష్యాల్లో మనం చాలా సభల్లోకి వెళ్తున్నాం, మీటింగ్స్ వెళ్తున్నాం. ఏ మీటింగ్స్ లోనైనా దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహము దేవుని మహిమ కొరకు వాడుతున్నాడని సాక్ష్యాలు మనం వింటున్నావా? దేవుడు నాకు గొప్ప క్షమాపణ కలిగించాడని సాక్ష్యాలు వింటున్నావా? దేవుడు తన వాక్యమును నాకు ఇచ్చాడు, ఆ వాక్యమును బట్టి నా బ్రతుకు బాగుపడిందనే సాక్ష్యాలు మనం వింటున్నామా? ఏ సాక్ష్యాలు వింటున్నాం మనం? మౌత్ తీసుకొచ్చిన దగ్గర పెట్టగానే అబ్బా ఈ రోజు వాక్యం వినగానే నా మనస్సు ఉత్తేజమైపోయింది, సంతోషం వచ్చింది. ఏ సంతోషం అది? పాస్టర్ గారిని చూసి సంతోషం వచ్చిందా? పాస్టర్ గారి మాటలో నుండి వచ్చిన సంతోషం అది? అలే కళ్ళు మూసుకోమంటారు. ఇది పోయిన వారం కూడా అదే బలహీనత, ఈ వారం కూడా అదే బలహీనత. రాత్రిపూట నిద్ర పట్టుకుదా, పొద్దుపోయి పడుకుంటుందా? ఎందుకని? ఏమైనా చదువుతున్న పుస్తకాలు? ప్రార్థన ఉన్న దినం అంటే నా సిద్ధపాటు గురించి నేను చెప్తున్నా. ఇవాళ ఆదివారం ప్రార్థన కూర్చోవాలి, శనివారం గందల కడనే పడుతుంది. ఎందుకంటే నిద్ర పొదువైతే మనం దాని లెక్క అది పూర్తి చేసుకుంది కదా. మనం ఎక్కడ కూర్చున్నా ఏ పనులు ఉన్నా దాని లెక్క అది పూర్తి చేసుకుంది. అందుకని మనం ఏం చేయాలంటే పాపం దాని లెక్క కూడా మనం పూర్తి కానీ ఇప్పుడు ఉండకూడదు, మన ఆరోగ్యానికి భంగం. శనివారమే కంటి నిండా నిద్రపోవాలి. అది మధ్యాహ్నం వీలు దొరికితే మధ్యాహ్నం, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు దేవుని స్తోత్రం. ఎప్పుడు అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని మనం తీసుకొని 1 గంట వేస్తే దేవుని సన్నిధిలో మెలకుగా ఉండగలుగుతుంది. మీరు సిద్ధపాటు చేయండి. ఒకే చదువులు రాత్రి పగలు చదవమాకండి, అది కూడా ఇబ్బందే. ప్రసంగి గ్రంథంలో ఉంది, అధిక విద్యాభ్యాసం అతనికి వ్యర్థం ప్రయాసే అని. ఏ సమయానికి ఏది చేయాలో సమయానుకూలంగా చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని స్తోత్రం. మన చదువు కానీ, మన వయసు కానీ, మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన సమస్తం దీవులకరంగా ఉండాలంటే ఇక్కడ నువ్వు గడిపే 2 గంటలే ఆధారం. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం గడిపే 2-3 గంటలే మన లైఫ్ లాంగ్ అది దీవులకరం. అసలు కీలకమైన ఈ సమయంలోనే ఒక నిద్రమత్తుగానో, ఒక వినలేని బలహీనులుగానో మనం ఉంటే మన లైఫ్ లాంగ్ ఇబ్బందేగా. అందుకని ఎవరి పిల్లలు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. దేవుని సన్నిధిలో మెలకువ, చురుకుదనం కలిగి ఉండేదానికి మీరు ఏమైనా చేయండి. దేవుని స్తోత్రం, అదంతా ఆశీర్వాదకరమే. అందుకని కళ్ళు మీకు నా ఎంకు చూడండి, మీకు నిద్ర రాదు. ఎందుకంటే నా ముఖం నిప్పుడు కనబడుతుంది, తొమ్మిలాంటి ఉడికిపోయే ముఖం కనబడుతుంది. అందుకని నా ఎంకే చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పెంతెకొస్తు దినములో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన స్థాయిని విడిచి క్రీస్తు మన కొరకు ఎలా భూమి మీదకి వచ్చాడో, ఆయన వెళ్ళిన తర్వాత ఆత్మదేవుడు కూడా మన కొరకు భూమి మీదకి వచ్చేసాడు. స్థిరంగా మనలో నివసించడానికి వచ్చాడు. ఆయన మనలో నివసిస్తూ ఆయన చేసే కార్యములు ఏమిటి? మొదటిది నిన్ను బందీ చేస్తాడు. ఆయనకు ఉన్న అలవాటు అది. మనల్ని ఏం చేస్తాడు? గట్టిగా, ఇక మన అన్నలేదు, అన్నలేదు, ఏమీ లేదు, గట్టిగా పట్టేసుకొని ఆయన నడిపించాల్సిన వైపుకు నడిపించారు. నీ జీవితంలో నీ ఉద్దేశం జరగదు, ఆయన ఉద్దేశమే జరుగుతూ ఉండి తప్ప. ఒకవేళ మన జీవితాల్లో ఇదే జరుగుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి, మనం ఆత్మవశమై ఉన్నామని అర్థం. రెండవది, ఆయన ఏం చేస్తాడు? మన ద్వారానే మన శరీర క్రియలన్నిటినీ చంపిస్తాడు. ఎంత తెలివి కలిగిన వాడు చూడండి. ఆయన చేతులకు మట్టిగానే వాడు. ఆయన కేవలం మనలోనికి వచ్చి మనలో కూర్చొని నీ చేతులతో నీ దోషాన్ని విడిచిపెట్టేలా చేస్తాడు. అంత ప్రేరేపణిస్తాడు, అంత ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఇది రెండవ కార్యం. మూడవ కార్యం ఏమిటి? నీవు పొందిన దేవుని యొక్క మేలు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దేవుడు మనకు అనుగ్రహించమని అక్కడ వ్రాయబడింది కదా. మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మేలులను, మనకు చేస్తున్న మేలులను మనము తేటగా గ్రహించగలిగిన ఆ కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు నాకు ఏం చేశాడనే మాట మాట్లాడు. యోబు భార్య మాట్లాడిన మాట యోబు మాట్లాడలేదు. దేవుడు మనకి ఏం చేశాడు? ఆయన్ని దూషించి మరణం కమ్ము అందు భార్య ఏమైనా అన్నాడు, దేవుడు మనకు అనేకమైన కార్యాలు చేశాడు అని అన్నాడు. ఈ భర్తకి తెలిసిన దేవుని మేలులు భార్యకి తెలవకుండా పోయింది. మన కుటుంబాల్లో కూడా చాలా పరిస్థితులు ఉంటాయి. ఏదో అప్పులో ఉన్నామని, ఏదో అనారోగ్యంలో ఉన్నామని, ఏదో సమస్యలో ఉన్నామని, ఏదో ఇబ్బందులో ఉన్నామని మన ఇంట్లోనే కొంతమంది అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆత్మదేవుని కార్యం ఏంటంటే దేవుడు నీకు అనుగ్రహిస్తున్న వాటిని నువ్వు తేటగా గుర్తించగలుగుతావు. ఇది నా దేవుని కార్యమే, ఇది నా దేవుని కార్యమే. లోగడు ఎప్పుడో మన పాత పాట ఒకటి రాశాం, కృప బ్రతికించను, కృప నడిపించను, కృప నన్ను కాల్చను, యేసయ్య ఇది నీ కార్యం. మనం బ్రతకడానికి, నడిపించబడటానికి మన పనుల్లో, మన కార్యక్రమాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కూలినారి పనుల్లో మనం వెళ్ళి క్షేమంగా రాగలుగుతున్నామంటే ఈ నడిపింపు అంతా ఎవరిది? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. అది గుర్తించడమే పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఇప్పుడు ఒకవేళ మనం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నవి మనం గుర్తించామే అనుకో, ఒప్పుకోకుండా ఉండగలమా? మన సంఘంలో ఉండే బలహీనత ఒప్పుకోకుండా ఉండగలమా? ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి, వాస్తవమే ఒప్పుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే ఆయన నీకు అనుగ్రహిస్తున్న వాటిని నీకు తేటగా తెలియపరుస్తాడని కదా ఇప్పుడు మనం వాక్యం చదివాం. తేటగా తెలియపరిచినప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి పాయింట్ లో సాక్షిగా, యెరూషలేములో సాక్షిగా ఉండటానికి పౌలు ఏం చేశాడు? బంధించేశాడు. మరి సాక్ష్యం ఏది? మన సంఘాల్లో, మన సంఘంలో యేసయ్య చేస్తున్న మేలును సాక్ష్యాలు ఏమండి? సాక్ష్యం చెప్పలేకపోవటం, ఆత్మతో నింపబడటమా, ఆత్మ చేత ఆత్మ లేకుండా ఉండటమా? ఎవరో మనకి పరీక్షలు పెట్టి మనకు మార్కులు వేయటం కాదు. వాక్యపు వెలుగులో మన స్థాయి ఏమిటో మనమే తేటగా గుర్తించి సరి చేసుకోవాలి. జ్ఞానంతో దేవుని వాక్యాన్ని వింటే స్వార్థాలు, కోపాలు ఇవన్నీ పక్కన పెట్టేసి, అదే అంటారు కదా ఈగోలని, అవన్నీ పక్కన పెట్టేసి వాక్యాన్ని వాక్యపు కోణంగానే మనం చూస్తే మనము ఎత్తబడే గుంపులో ఉన్నామో విడవబడే గుంపులో ఉన్నామో మనకి ఇక్కడే అర్థమైపోయింది. వెంటనే మనం సరి చేసుకోవచ్చు, అవకాశం ఉంది మనకి. సరి చేసుకొని ఎత్తబడి గుంపులు చేరుకోవచ్చు. లేదు అని కానీ మెడ విరిచి పైకి చాచి నేను ఎందుకు లోబడాలి అనే స్థాయిలో ఉన్నామంటే నేనేం చేయలేను, ప్రస్తుతం యేసయ్య కూడా ఏం చేయడు. ఎందుకంటే ఆయన ఎవరు లోబడి అంగీకరించి సరిదిద్దబడి సిద్ధపడతారో వారిని తీసుకెళ్తానికి వస్తారు. ఆయన కూడా ఏం చేయడు, తీర్పు రోజున ఆయన ఏదైనా చేసి. అందుకని జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికి గల కారణాల్లో మూడవ కారణం మనం తెలుసుకుంటాం. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని నీ కళ్ళ ఎదుట తేటగా చూపిస్తాడు. తేటగా అప్పుడు చక్కగా చెప్తాడు. హిజ్కియా చెప్తాడు, నీ మరణకరమైన రోగము నుండి నిన్ను విడిపించిన వాళ్ళు ఎవరంటే హిజ్కియా దేవుని చేత ప్రవక్త వచ్చి అంజూరపు ఫలములు తీసుకొచ్చి ఒక మెత్తగా నూరి గాయం మీద కట్టి ఇదంతా పోయింది. దేవుడికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చానని చెప్పిరా అని ఈ స్టోరీ అంతా పోయింది. అన్ని జనులకి ఇతను ఏమిస్తున్నాడు? సాక్ష్యం. ఆ సాక్ష్యమే లేదు, చూపిస్తున్నాడు. ఇది గుర్రాలు, ఈ ఏనుగులు, ఈ భక్తులు, ఇవి సాధలు, ఈ రహస్య దారులు, మార్గాలు, ఇవి చూపిస్తున్నాడు. అంటే అతను సాక్షిగా వాడబడలేకపోయాడు. పౌలు సాక్షిగా ఉండడానికి యెరూషలేము వెళ్తున్నాడు. యెరూషలేముకి వెళ్తే ఆ రోజు పట్టుకుంటారని తెలుసు. యెరూషలేము వెళితే ఆ రోజు అతన్ని బంధించేసి ఇబ్బందులు పాలు చేస్తారని పౌలు గారికి మరొక దైవజనుడు వచ్చి ప్రవచించి చెప్పాడు పరిశుద్ధాత్మ చేత. ఏం చెప్పినా పౌలు గారు ఏమన్నాడు? నేను ఆత్మ చేత బందీనై ఉన్నాను. వెంటనే యెరూషలేములో సాక్షి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనము సాక్ష్యం కలిగిన సంఘముగా ఉండాలన్న ఉద్దేశం. కడవరి కాలంలో క్రీస్తుని గురించిన సాక్ష్యం మన సంఘములో పరిమళ తైలము వలె అనేక ప్రాంతాలకు వెళ్ళాలని నా ఆశ. అది పరిశుద్ధాత్మ కార్యం. రెండవది, దేవుడు మాకు ఏ మేలు చేశాడు అనే మాట ఉండకూడదు. ఆయన చేసిన ప్రతి మేలును మన జ్ఞాపకాల్లోనికి, మన కంటి ముందుకు రాగలగాలి. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. రెండవది, మనం శరీర క్రియలకు దూరంగా ఉండాలి, దూరంగా జీవించాలి. ఎవరెవరో ఏదేదో లాజిక్లు మాట్లాడతారు. మనకు లాజిక్లు మ్యాజిక్లు అవసరం లేదు. అసలు మనకు కావాల్సింది ఏమిటి? ఆత్మ ద్వారా నింపబడి శరీర క్రియలను మనం దూరం చేసుకోవాలి. ఏమిటా శరీర క్రియ? నేను పలుమార్లు మాట వాడుతున్నాను, బాధపడదు. ఎందుకంటే ప్రస్తుతం నాకు తెలిసిన శరీర క్రియలు ఇవే. ఏమిటవి? వయసులో మనం వృద్ధులం అయిపోతున్నా రంగులు వేసుకోవడం, వయసులో మనం వృద్ధులం అయిపోతున్నా ఆ బ్యూటీ కొట్లకి వెళ్ళటం, ఇవన్నీ శరీర క్రియలే కదా. మనం రంగులు వేసినా, ఏ రంగులు చేసినా శరీరంలో జరుగుతున్న ధర్మం ఆగిపోతుందా? ఒక రోజు పైబడే కొలది ముద్దకలోనికి వస్తున్న శరీరం సాగి నుండగా ఉండగలుగుతుందా? ఉండలేదు. దేవుడే వాక్యంలో చెప్పాడు, నీ వెంట్రుక నలుపుగా కానీ తెలుపుగా కానీ నువ్వు చేయలేవు అన్నాడు. ఆయన చెయ్యలేవు అనే దాన్ని నువ్వు చేసి చూపిస్తున్నావు కదా. అంటే దేవుని మీద నువ్వు పౌరుషం కలిగి నడుము కట్టుకొని కోసేసుకున్నావా? అర్థమైందా ఈ మాట? ఆయన ఏమన్నాడు? నా బిడ్డ, నువ్వు ఒక వెంట్రుకని తెల్లగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఎందుకు ఆలోచిస్తున్నావురా అన్నాడు యేసయ్య. ఆ మాటలో మనకి ఏమర్థమైంది? మన వెంట్రుకని నల్లగా తెల్లగా మనము చేయలేము. అలాంటి చేయలేని బలహీనులమి ఇప్పుడు ఎవరో ఇది చేస్తే నల్లగా అవుతాయి అని చెప్పినప్పుడు వాడు మాట తీసుకొచ్చి యేసయ్య మాటకు వ్యతిరేకంగా మనం ఎలా చేయగలం? ఏ విధంగా చేయగలం? పూసుకోవడం తప్పనేది కాదు నా ఉద్దేశం. యేసయ్య నోటి మాటకి విలువనిచ్చే విధంగా జీవించండి అనేది నా ఉద్దేశం. శివబాబు సమర్థుడేనండి, శివబాబు సమర్థుడే. ఎవరిని? తండ్రికి మించిన సమర్థుడే. కానీ తగ్గించుకుంటాడు. నా తండ్రికి మించి సమర్థునిగా కనపడదు. అది తగ్గించుకున్నాడు. అది గౌరవమా? లేదంటే నీకు సామర్థ్యత ఉంది, నా తండ్రికి మించిన బలం నాకు ఉందని తండ్రి ముందే నీ బలాన్ని ప్రత్యక్షపరిస్తే అది గౌరవమా? చెప్పండి. నేను 7వ తరగతి, నాకు తెలిసిన జ్ఞానంలో నేను పెద్ద చదువు చదివాను కదా. చెప్పండి. మనకి ఎంత తెలిసినా కొంతమంది ఎదుటి వారి గౌరవించే దాని కోసం ఏమి తెలవనట్లుగా నోరు మూసుకొని ఉండటం గౌరవప్రదం. యేసు ప్రభు తేటగా చెప్పాడు, ఒక వెంట్రుక నల్లగా కానీ తెల్లగా కానీ మీరు చేయలేరు అన్నాడు. ఆయన నోట పలికిన మాట ఎన్నడైన వ్యర్థమైన దాఖలాలు ఉన్నాయి బైబిల్లో. భూమి ఆకాశములు గద్దించడం సులభంగా గద్దిస్తాయి, కానీ నా నోటి మాట ఎన్నడూ గద్దించదు. ఆ మాటకి వ్యతిరేకంగా మనం చేస్తున్న పాడు పని. ఈ వయసులో ఉన్నవాడు వేస్తున్నాడంటే అర్థం ఇది, వాడికి వివాహం కావాలి. చూసే నలుగురికి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక నేను చెప్తున్నాను, ఇప్పుడు సామ్యూయల్ కానీ వాడు జోసెఫ్ కూడా చూశాను కదా, జోసెఫ్లో కూడా ఉన్నాయి తెల్లని. వీళ్ళు చిన్న వయసు, మరి పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళాలి. తలనడిసిపోయి ముసలోని తీసుకొచ్చి నాకు చేస్తున్నారు ఏమిటని వాళ్ళు అనుకుంటారు. అందుకని వాడు ఏం చేయాలి? పెళ్ళి అయిందాక దానివల్ల అవసరత ఉంది, వేసుకుంటాడు. వివాహం అయిపోయింది, వదిలేస్తాడు. అదే జీవితంగా మనం దాన్ని భావించకూడదు. అవసరత వచ్చింది, దాన్ని వాడావు, వదిలిపెట్టేసి. అవసరం తీరిపోయింది. నీకు జతపరచవలసిన స్త్రీని దేవుడు జతపరిచాడు. నీకు వేరు చేయబడదుగా. దాంతో నీకు జోలేదు, దాంతో నీకు కొనేది. ఇవన్నీ శరీర క్రియలు.
తిండికి, దేవుని సన్నిధి కంటే తిండికి ప్రాధాన్యత, దేవుని సన్నిధి కంటే నిద్రకు ప్రాధాన్యత, దేవుని సన్నిధి కంటే లోక ప్రజలకి ప్రాధాన్యత. ఇవన్నీ శరీర క్రియలు. ఈ శరీర క్రియలను మన చేత మనమే దూరపరుచుకునేలా చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఇవేమీ జరగకుండా అని ఎగురుతూ ఉంటే చూసే జనానికి ఏమనిపిస్తుంది? ఈ మనిషి దేవుని సన్నిధిలో ఎట్లా ఎగురుతుంది, ఇంటికి వచ్చేమో అట్లా మాట్లాడుతుంది. ఇంట్లో మారు మనసు లేదు, ఇక్కడేమో ఆత్మ కార్యాలని మనుషులు కానివ్వబడుతున్నాను. అసలు తేటగా ఆత్మ ఏం చేస్తాడో తెలుసుకొని ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం? 3 కార్యాలు చెప్పుకున్నాం. 4వది కొరింథీ పత్రికే 6:11 చూద్దాం. మొదటి కొరింథీ, మీలో కొందరు అట్టి వారే ఇంటిని గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. 4వది మనలను నీతిమంతులుగా తీర్చడానికి తీర్చి కట్టుకున్నాడు రా ఇల్లు అంటారు. చూసాం మనం, ఇతను తీర్చి పట్టుకున్నాడు అంటే ఇంటికి ఎంత కళ తీసుకురావాలో అంత కళ తీసుకొచ్చాడు అనే దానిని మనం ఏ పదం వాడతాం? తీర్చి కట్టుకున్నాడు ఇల్లు అంట. ఇక దీంట్లో పొదువైనది లేనే లేదు అన్నట్లుగా తీర్చి కట్టాడు రా ఇల్లు అని అంట. మనము నీతిమంతులుగా తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడట. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చేసే పని ఏమిటి? ఒకటి, ఆత్మ మనలను ఏం చేస్తుంది? కడుగుతుంది. ఆత్మ మనలను కడుగుతుంది. ఇది ఎట్లా అనే దాన్ని కాస్త వివరణిస్తాను జాగ్రత్తగా. నేను వాక్యం చెబుతున్నాను. వాక్యం చెబుతున్నప్పుడు వింటున్న నీలో ఏదైనా లోపం ఉన్నప్పుడు వెంటనే ఇక్కడ దైవజనుడి ద్వారా వాక్యం పలికించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నీలోనికి తీసుకొని వచ్చి నీలో ఉండే లోపాన్ని తీసుకొచ్చి ఆ వాక్యానికి కనెక్ట్ చేస్తాడు. నీలో ఉండే లోపాన్ని కూడా ఎత్తి ఈ వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావనే ఒక జ్ఞాపకాన్ని మనసులో తీసుకొస్తాడు. నాలో ఉండి మాట్లాడించేది తానే, నీలో నుండి ఒప్పించేది తనే. పరిశుద్ధాత్మ దేవుడే అంతవరకు చేస్తున్నాడు ఆయన సంఘము కొరకు, దేవుని రాజ్యం కొరకు. అందుకనే క్రీస్తుని తిట్టే వాళ్ళకే క్షమాపణ ఉంది, కానీ ఆత్మ దేవుణ్ణి ద్వేషించే వారికి యుగమందు, రాబోయే యుగమందు క్షమాపణ లేదు. ఆయన ఆలింపు అన్నది అన్ని కార్యములు చేయడానికి ఏక ఆత్మగా భూమి మీదకి దిగి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన ఏం చేస్తాడు? ఒకటి, ఆయన ఆత్మ సహాయం చేత మనల్ని ఏం చేస్తాడంట? కడిగేస్తాడు. ఆత్మతో కడుగుబడుతున్నాము మనం. ఆత్మతో కడగబడటం అంటే ఏమిటి? చాలా లేదండి, నా మనసు ఎందుకు గద్దించింది, ఇక మీద నేను ఆ పని చేయను. ఆత్మ ఎందుకు కడగబడ? మనసు గద్దించిందంటే ఆత్మ నిన్ను తన కస్టడీలోకి తీసుకున్నాడు, తన బందీలోకి తీసుకున్నాడు. ఇక ఈ పని చేయకూడదని ఒత్తిడి చేస్తున్నాడు. అందుకని నీ మనస్సులో ఆ కార్యం మీద విరక్తి వచ్చేస్తుంది, దాన్ని విడిచిపెట్టేస్తుంది. అది కడగబడటం. ఆత్మ ద్వారా కడగబడాలంట. డాక్టర్ ద్వారా కడగబడే వాళ్ళు ఎవరు? డాక్టర్ ఏమంటాడు? రాత్రిపూట మీరు భోజనం చేయొద్దు, షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, రాత్రిపూట మీరు భోజనం చేయొద్దు, మానేస్తాడు. అంటే డాక్టర్ చేత కొంతవరకు కడగబడుతున్నాడు ఒక మనిషి. మనం డాక్టర్ చేత కడగబడే వాళ్ళం కాదు, దేవుని ఆత్మ చేత కడగబడాలి. డాక్టర్ చేత కడగబడిన వాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడని మనం ఒప్పుకోవచ్చు, దేవుని ఇస్తాం. మళ్ళీ వాళ్ళు కూడా కాదనుకో, వాళ్ళు ఫీల్ అయిపోతారు. డాక్టర్ రాత్రి వేళ భోజనం మానేయాలంటే మన క్షేమం కొరకేగా. నేను ఫీజులు 100 కట్టింది కాక ఆయన నా నోటి దగ్గర భోజనం కొట్టేశాడు, పనికి మానుడు అట్టోడికి ఇచ్చాడు అని ఏంటంటే ఉపయోగం ఏమనుందా? ఆయన చెప్పే ప్రతి మాట మన మేలు కొరకే. ఇది భూమి మీద ఉన్న శరీర ఆరోగ్యం కొరకైన మాట. ఇప్పుడు నేను చెబుతున్న మాట పరిశుద్ధాత్మ చేత కడగబడితే నీవు ఇహమందు పరమందు
జీవించగలిగిన నిత్య జీవానికి హక్కుదారిగా ఉండటానికి. అందుకని మనందరం ఆత్మచేత కడగబడాలి. అసలు మన పరిచర్య పేరే ఆత్మధ్వని. ఆత్మచేత కడగబడి ఆత్మచేత ఒత్తిడి చేయబడితేనే దేవుని సేవలోకి వచ్చాం. ఆత్మచేత నలిపివేయబడితేనే శరీర క్రియలు విడిచిపెట్టుకున్నాం. ఆత్మచేత వాత పెట్టి నడిపిస్తుంటేనే రోషము కలిగి మెస్సమెలసే స్థాయి ఉన్న తగ్గించుకొని మీ ముందుకు రాగలుగుతాం. అవునా? మొదటి దినాల్లో మన సంఘంలో జరిగిన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని వాక్యం చెబుతుంటేనే వారికి వ్యతిరేకంగా అడుదిగి వాళ్ళు ముచ్చట్లాడుకుంటా, నన్ను వంచన చేస్తూ గుసగుసలాడుతూ, ఇవన్నీ మొదటి సంఘాలు, మొదటి అనుభవాల్లో జరిగిన విషయాలు. నా వైపు ఎవరైనా వ్యర్థంగా చూస్తేనే రోషం నాకు. చీకటి మొత్తం చూడకూడదు అనుకునేవాడు. నాకు పనికిరాని వాళ్ళు, నన్ను అసహించుకునే వాళ్ళు నాకు ఎదురొస్తున్నా వాళ్ళ దారి కూడా నాకు అవసరం లేదని పక్కన తిరిగి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషిని ఒక్కసారి ఒక మనిషిలో తేడా వస్తే జీవిత కాలం ఇక మనిషిని నాతో అంటనివ్వకుండా ఉండే మనస్సు కలిగిన వాడు. అలాంటి వాడిని దేవుడి తీశాడు, పిండాడు. ఏంట్రా ఈ చేతి నీలో, ఏంటి ఈ విషయం? పిండాడు. పిండి వంచి నడిపిస్తాడు. ఈరోజు మీరు చూస్తున్న అంత తాలైపోయిన మనిషిని దేవుని చేత పిండబడితే తాలైపోయిన మనిషిని మీరు చూస్తున్నారు. మనలో ఈ కార్యం చేయకపోతే మనం దేవుని మనుషులు అవుతామా? నాలో ఇది మీలో కొన్ని ఉంటాయి, అవి కూడా దేవుడు పిండకపోతే మీరు ఇలా వచ్చి కూర్చోగలుగుతారా? ఇది ఎవరు ఒప్పుకోవట్లేదు. ఈ పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లించరా మీరు? దేవుని స్తోత్రం. ఆత్మ చేసే కార్యం అండి. దైవ సేవకులను వచ్చి మాట్లాడిస్తాడు, మనలో వచ్చి వినేలా చేస్తాడు. దైవ సేవకులుగా ఉన్నారని వాళ్ళు ఏదో పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళని, నీతిమంతులని, పరిశుద్ధులని, మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారని కాదు. వీళ్ళు ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు, మీరు వినడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఏర్పాటులోనే తేడా, ఇక దేంట్లో తేడా ఏమి లేదు. దేవునికి స్తోత్రం. 10వ తరగతోడు ఆడు కూర్చొని చదువుకోవాల్సిందే, 1వ తరగతోడు ఆడు కూర్చొని చదువుకోవాల్సిందే. కాకపోతే పాఠాలు వేరుగా ఉంటాయి, అంతే తేడా. నన్ను పిండి మీ ముందు నిలబెట్టాడు, మిమ్మల్ని పిండి నా ముందు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. నేను వాక్యములు ఎంత గట్టిగా మాట్లాడినా, కాస్త మనసులో బాధ కలిగిన, ఒక పూట ప్రార్థనకు రాకుండా మానుకున్నా, రెండోసారి మీరు నన్ను చూడండి, మీరు ఉండలేరు. నేను మీ మధ్యకి రాకుండా నేను ఉండలేదు. ఏంది? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. పాట అయిపోయిన పుస్తకం తీసుకుని దేవుని పిల్లలు దేవుడు దీవించుగా. ఇది ఆత్మదేవుని కార్యం. ఆత్మదేవుని కార్యం. నా మట్టుకు నేను అనుకుంటాను, ఆత్మకు నన్ను నేను అప్పగించుకోకుండా నా సొంతగా నడుచుకుంటే ఈ పూట నేను ఒక భక్తిహీనమైన సేవకుడిగా ఉండేవాడిని. ఎప్పటికప్పుడు ఆయన చెప్పిన దానికి అప్పగించుకొని, రోషమంతా తగ్గించుకొని, కోపమంతా తగ్గించుకొని నడుచుకుని బట్టి దేవుని పోటీ లాగా ఉంచుకోవచ్చు. ఆమేన్. కనుక ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మనం గుర్తుపడితే ఆయన మొదట మనల్ని కడుగుతాడట. దేనికి కడుగుతాడు ఆయన? దేనికి కడుగుతాడు? కడిగి మనిషిలో ఉన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. కడుగుబడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటి మనకి? పరిశుద్ధపరచబడి. కడుగబడిన వాళ్ళే పరిశుద్ధపరచబడతారు.
కడగబడని వాళ్ళు అంతే కదా. ఉతకబడిన వస్త్రమే తెల్లగా కనిపిస్తుంది, ఉతుకుడు లేని వస్త్రం ఎలా కనబడుతుంది? మలినంగానే కనబడుతుంది. అసలు మన సంఘానికి ఉతుకుడే పెట్టిన పేరు కదా, అవునా? మన సంఘానికి ఉతుకుడే పెట్టిన పేరు. ఇటువారి పాలెంలో ప్రార్థన పెడితే స్టార్టింగ్లోనే 60 మంది. నేను అనుకున్నాను చివరికి 6 కూడా ఉండరేమో అనుకున్నాను. మనకు తెలుసుగా మన ఉతుకుడు కార్యక్రమం అయ్యా. వాళ్ళేమో నామకార్థానికి అలవాటు పడిపోయిన జనం అయ్యారు. ఏదో మా ఊరు అల్లుడు మా మందికి వచ్చాడు, మా మంచిగా ముసిముసి నవ్వులు అవుతా చెబుతాడు, మంచిగా చెబుతాడు అనుకున్నారేమో. మొత్తం మీద ఆత్మ ద్వారా నింపబడి నోరు తెరిస్తే పట 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 2 నెలలు వచ్చేసరికి 60 మంది ఏమైపోయారు? ఇప్పుడు గట్టి గింజలు 6, 7, 8 మంది గట్టిగా ఉండేవారు. దేవుని కొరకు నిశ్చయ సంకల్పం కలిగి నిలబడిన గట్టి గింజలు. స్టార్టింగ్ నుండే గట్టి గింజలు తయారవుతాయి మన దగ్గర. దేవుని స్తోత్రం. సంఖ్య ఎక్కువగా లేకపోయినా నిలబడిన 4 గట్టి గింజలే. నేను వెళ్ళే ప్రతి చోట ఇదే మాట చెప్తాను. ఈ సంఘంలో ఎంతమంది అండి అంటే సంఖ్య చెప్పడానికి ఇబ్బంది పడతాను, కానీ తర్వాత వాళ్ళకి వెంటనే చెప్పే మాట ఏమిటంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పక్కగా దేవుని దగ్గరకు వస్తారు. గట్టి గింజలు తూర్పాలు పట్టినా జల్లిని పట్టినా గట్టి గింజలే నా దేవుని పిల్లలు గట్టి గిద్దలై ఉన్నారు అని చెప్తాను. ఆ నమ్మకం నాకు. ఎందుకంటే వాక్యము బలంగా గుచ్చుకున్న, వాక్యము కాలిన కాస్త 2-3 రోజులు మొక్కల బాధ కనబడుతున్నా, ఎట్టయినా సరే బాధపడతానైనా మళ్ళీ వచ్చి దేవుడి ముందు కూర్చో. వాడికి నీకు ఎన్నిసార్లు నేను నిద్రపోయే వాళ్ళని తింటుంటాను, ఎన్నిసార్లు నా చేత అంతగా తిట్టించుకున్నా మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి కులుగుతున్నైనా దేవుని సన్నిధిలో ఉండగలం. ఇదంతా ఏమనుకోవాలి మనం? కాబట్టి దేవుని ఆత్మచేత మనం నింపబడి నడిపించబడుతున్నాం. ఎవరిని చూసి కొత్తగా ఏది కూడా మనం నేర్చుకోవాలి. మనల్ని మొదటి నుండి నడిపిస్తున్న వాళ్ళు సరి అయిన ప్రోగ్రానే నడిపిస్తున్నారు. మనకు తెలవదు ఈ మార్గం మంచిదని, ఇప్పుడు తెలుస్తుంది. అది తెలవని దినాల్లోనే మనం సరి అయిన దారిలో ఆయన నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయి, ఆయన ఏం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రిందట ఒక మిద్దె మీద ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ 120 మంది మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపమై దిగి వచ్చి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నాం? 4 కారణాలు చెప్పుకున్నాం. మనల్ని నీతిమంతులుగా చేయడానికి 4వ కారణం. నీతిమంతులుగా చేయడానికి ఆయన చేసే కార్యాలు ఏమిటి? 1 కడుగుడు, తర్వాత పరిశుద్ధపరచడం. కడుగుడు కార్యక్రమం ఈ గుర్తు పెట్టుకోండి. సంఘములో వాక్యం ఇప్పుడు కడుగుడుగానే ఉండాలి, తొడుగుడుగా ఉండకూడదు. తొడుగుడు అంటే అర్థమైందా? శాలువాలు, మొక్కాయి. సహోదరి, నేను చోటుకి వెళ్తే ఓ సేవకుడు చెబుతున్నాడు, నా సంఘములో ఎత్తును నా మంచి రైట్ హ్యాండ్ అండి, అందరూ 1000 రూపాయలు కానికిస్తే 10,000 కానికిస్తారు అని చెప్పవచ్చు. అంటే రైట్ హ్యాండ్ అంటే కానుక ఇవ్వడంలో ఎక్కువ ఇస్తే ఆ వ్యక్తి రైట్ హ్యాండ్ అవుతాడనే సంగతి నాకు ఆయన చెప్తే అర్థమైంది. మరి మన సంఘంలో నాకు రైట్ హ్యాండ్ ఎవరు? నేను పలానని చెప్పడు. ఎందుకంటే నా దేవుని దగ్గర ఆ లెక్క లేదు. ఉదయాన పనిపించిన వాడికి, సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్ళే టైంలో వచ్చిన వాడికి దేవుడు జీతం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఇక నా నోరెత్తి పలానా వ్యక్తి నా రైట్ హ్యాండ్ అంటే ఛాన్స్ ఉందా నాకు అంటే ఏం చేస్తాడు? వాత మూతి మీద ఆ భయం నాకుంది. దేవుని స్తోత్రం. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే కొంతమంది చెబుతున్న మాటలు అలా ఉన్నాయి. ఎక్కువ కానికిస్తే వాడు రైట్ హ్యాండ్ అంట, తక్కువ కానికిస్తే వాళ్ళు మరి వాళ్ళ స్టేజ్ ఏదో నాకు అర్థం, వాళ్ళని తెలుసుకోవాలి.
చెప్తాను సంగతి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 3:18. 2వ కొరింథీ 3. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకకు మరొక అర్థం ఏమిటంటే మనందరము ఆ పోలికగా మార్చడానికి. ఏ పోలికగా చెప్పండి చెప్పండి. మళ్ళీ ఈ లిస్ట్ వచ్చింది. ఏ లిస్టు? దేవుని స్తోత్రం. ఏదో ఈడ అక్కడ ఒక వందలే అచ్చగా నన్నే టార్గెట్ చేశాడు పాస్టర్ గారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తే నాకేం వస్తుంది తల్లి? మనుషులు టార్గెట్ చేస్తే నాకు దొరికేదే ఉంది. సరే నేను టార్గెట్ చేస్తాను. వెళ్ళేటప్పుడు 10,000 ఏళ్ళు నాకు అచ్చగా టార్గెట్ల మీదే ఉంటాను నీ దగ్గర. నేను దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చూపుతున్నాను. ఇది టార్గెట్ చేయటం కాదు. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన పోలిక ఆ పోలికగా మార్చడానికి. ఏ పోలిక? ప్రభు అయిన క్రీస్తు యేసు పోలికలోనికి మార్చడానికి ఆత్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు మనం ఆత్మవశమైపోయి ముఖానికి రంగులేస్తున్నామంటే మనం ఏ పోలికలో గడుతున్నాం చెప్పండి? ముఖానికి రంగులేసే వాళ్ళు ఎవరు? రంగస్థల నటులు. రంగస్థల నటులు ముఖానికి రంగులు వేస్తారు, పెదవులకు రంగులు వేస్తారు, కన్నురెప్పలకు రంగులు వేస్తారు. వాళ్ళకి కన్నురెప్ప ఎక్కడ ఉండాలంటే అక్కడ పెడతారు, ఎక్కడ ఉండాలంటే ఎక్కడ పెడతారు. మీసం ఉండాలంటే ఉంచుతారు, తీయాలంటే తీసేస్తారు. ఏది చేయాలన్నా వాళ్ళ చేతుల పని వాళ్ళు చేసేస్తారు. అట్లా తెల్లింటికి కావాలి తెల్లింటికి చేస్తారు, ముసలోళ్ళు చేయాలంటే ముసలోళ్ళు చేస్తారు, కుర్రోళ్ళు కావాలంటే కుర్రోళ్ళు చేస్తారు. అంటే మనము వారి వల్ల రంగులు వేసుకుంటే మనం ఎలా కనబడతాం? ఇప్పుడు వారి వల్లే కనబడతాం. వారి వల్ల ఇప్పుడు నేను మధ్య ఫోన్ చూస్తా ఉంటే డూప్లికేట్ కృష్ణ వచ్చాడు ఫోన్లో. డూప్లికేట్ కృష్ణ కదా, అదేది పేరు ఉన్నాయి, డూపు స్టార్ ఏదో అది పేరు వచ్చింది. ఏంటో ఇదని చూస్తే ఆయన అచ్చం కృష్ణాకి లాగే మీసం పెట్టుకున్నాడు. కృష్ణాకి లాగే అంటున్నాడు. అచ్చం కృష్ణ అన్నట్టుగానే అంటున్నాడు. తర్వాత ఆ కొద్దిసేపు చూపించిన తర్వాత ఆయన ఇల్లు చూపెట్టాడు కోరింది, తన భార్యను చూపెట్టాడు పేద కుటుంబం. కింద మట్టి మీద కూర్చొని తల్లిదండ్రులు కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆయన వేషం వేసినప్పుడే పాలు దిగాడు. కృష్ణాకులాగా అచ్చు కృష్ణాకులాగా ఉన్నాడు. ఏననుకుంటాను, వేషంలో ఉన్నంత వరకు ఈ జీవితం సంతోషం ఉంటుందేమో, నేను ఒక కృష్ణాని అనుకుంటున్నంతసేపు సంతోషం ఉంటాను. వేషం తీసేసిన తర్వాత తన కూలీలు చూడగానే, తన పేదరికం చూడగానే మనసు ఎంతో బాధలోనికి వెళ్ళుంటుంది అని అనుకుంటే. ఎందుకంటే పేదరికంలో ఉండే బాధ నాకు కూడా తెలుసు కాదు. నేనంట అనుకుంటా. నేనేమంటానంటే ఇప్పుడు మనకి ఆ నటన లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వేషముగా మనల్ని మన మీద క్రీస్తు రూపాన్ని ధరించడం కాదు, అసలు టోటల్ గా నిన్నే క్రీస్తు రూపంలోనికి తీసుకువెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో సినిమా వాళ్ళకి మేకప్ చేసే మేకప్ మ్యాన్ కాదు పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు రూపంలోనికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చిన వాడు. ఆయన నిన్ను క్రీస్తు రూపంలోనికి మారుస్తాడు, కానీ సినిమా హీరోల రూపంలోనికి తీసుకురాడు. ఇంటి వెనక వారిలోనో ఇంటి ముందు వారిలోనో. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ గారు వరే నేను కూడా ఉండాలి అనే రూపంలోకి తీసుకురాడు. పరిశుద్ధాత్మ దేవుడు మార్చవలసింది దైవ సేవకుల రూపంలోనికి మార్చడు, సినిమా యాక్టర్ల రూపంలోనికి మార్చడు. ఆయన ఎవరి రూపంలోకి మార్చడానికి వచ్చాడు? క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి ఆయన వచ్చాడు. మార్చడానికి వచ్చిన ఆయన ఏం చేస్తాడని బైబిల్ అక్కడ వ్రాయబడింది. మరి చదవడం మాటని 2 కొరింథీ 3:18. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మనందరము ముసుగులేని ముఖముతో
ప్రభు యొక్క మహిమను ఒకవేళ ముసుకున్న ముఖమే ముసుకున్న ముఖమే ముసుకేస్తాను, మీకు అందరికి ముసుకేస్తాను. నేను నన్ను చూడగలరా? వింటారే కానీ చూడరు. మన భారత న్యాయస్థానాలలో న్యాయ దేవత అని ఒక బొమ్మ ఉంది. ఆ న్యాయ దేవతకి ఆ బొమ్మను చూసారా మీరు? ఏముంటుంది? కళ్ళకి గంత కట్టేసింది, చేతులు తోడు కట్టేసి, అంటే ఆమె ముఖాలు చూడదు. ఆమె చెవులే పని చేస్తాయి కానీ పళ్ళు పనిచేయి. నిజమే కదా? మీరు నన్ను చంపేసి అన్నయ్య మమ్మల్ని చంపేశాడని కాగితాలు పుట్టిస్తే కోర్టు యాస్. ప్రవీణ్ పగడాల తాగి రోడ్డు మీద డ్రైవింగ్ చేసి అనుకున్న రీతిగా యాక్సిడెంట్ గురై చనిపోయాడు. ఎస్, తీర్పు గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ అదే, పోలీస్ సర్టిఫికెట్ అదే, గవర్నమెంట్ సర్టిఫికెట్ అన్నీ అదే. కానీ సంఘం అంగీకరిస్తుందా దాన్ని? సంఘం అంగీకరించిందా? నో, సంఘం అంగీకరించింది. ఎందుకని? సంఘము అంతరంగాన్ని చూసేది కాదు. సంఘానికి నేత్రాలు ఉన్నాయి. మనం ఆరాధించే దేవునికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? జకర్యా గ్రంథంలో మీకు నేను వాక్యాలు చెప్పాను. 7 నేత్రములు కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవునికి 7 నేత్రాలు ఉన్నాయి. 7 నేత్రాలతో చూసే దేవుడు ఏదైనా మరుగైంది దానికి. ఇప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడు? మీరు ముసుగు లేని ముఖము గలవారై, తర్వాత ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క మహిమ అద్దము వలె మీలో నుండి అనేకులకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు యొక్క మహిమ, మీరు బాగా వినండి మాట. దేవుని యొక్క మహిమ అద్దము వలె, మనం అర్థమైపోవాలి. దేవుని మహిమ మన మీద పడి మనలో నుండి అనేకుల మీదకి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇంతకి మహిమ అంటే ఎలా ఉంటుంది? సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చిన తర్వాత బైబిల్ అక్కడ వ్రాయబడింది, దేవుని మహిమ సీనాయి మీదకి దిగి వచ్చి ఉండగా ఇశ్రాయేలీయులు సీనాయి క్రింద నుండి చూసినప్పుడు ఆ మహిమ అగ్ని వలె కనబడిందంట. దేవుని మహిమ ఎలా కనబడింది? అగ్ని వలె కనబడింది. ఇప్పుడు అగ్ని నీ మీద పడాలి. నువ్వేమై ఉన్నావు? అర్థమైపోయి ఉన్నావు. ఈ అద్దం మీద అగ్ని పడి దాని కాంతి నీలో నుండి వేరే మనుషుల మీదకు పడాలి. ఇది దేవుడు ఆశిస్తూ ఉన్న కార్యం. దేవుడు డైరెక్ట్ గా ఒక చెడిపోయే వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, కానీ మాట్లాడచ్చు కదా. ఎలా మాట్లాడాలి మరి? దేవుడే తన మాటలను మరొక మనుషులకు పంపి ఆ వ్యక్తి ద్వారా ఆ మనిషితోటి మాట్లాడిస్తున్నాడు. దేవునికి మనిషికి మధ్యవర్తి ఎందుకు అవసరం? అవసరం లేదు కదా. చెడిపోయే వాడి దగ్గరికి దేవుడు నిలబడి డైరెక్ట్ రై ఇది తప్పురా అని మందలిస్తే కటకట ఒరిగిపోయే లైన్లోకి వచ్చేస్తాడు. కానీ దేవుడు అలా చేయదలుచుకోరా. మోషే వంటి ఒక మధ్యవర్తిని, ఏలియా వంటి ఒక మధ్యవర్తిని, ఎలీషా వంటి ఒక మధ్యవర్తిని, అహరోను వంటి ఒక మధ్యవర్తిని, పౌలు వంటి ఒక మధ్యవర్తిని, నేడు సేవకులు అనే ఒక మధ్యవర్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఈ మధ్యవర్తులు ఎలా ఉండాలి? ముసుగు లేని ముఖం కలిగి అద్దము వంటి వారిగా ఉండాలి. అద్దం అంటే అర్థమైందా? అద్దములో నీ ముఖం ఎలాగుందో అలా చూపెట్టగలిగేది అర్థం. అర్థం యథార్థమైంది. ఇప్పుడు దానికి మనం లంచం ఇచ్చి కుక్క ముఖం మంచి ముఖంగా చూపించు అని అన్నారు. అది మాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కకి మధ్యలో ఒక పొన్ను లేదు, చూసారా మీరు? చూడలేదు. నవి అంటే ఒక పొన్ను లేదు. ఆ పొన్ను కట్టడానికి చింతలు రమ్మని చింతలు వచ్చినా ఆ పొన్ను ప్రస్తావన రావట్లేదు. చింతలు వచ్చే టైంకి ఈ ఉండవు, ఈ ఉండే టైంకి చింతలు ఉంది. ఆ పొన్ను సంగతి అట్లాగే ఉంది. సరే, ఆ విషయాన్ని అక్కడ పెడదాం. ఇప్పుడు పొన్ను లేదు సంగతి. ఇప్పుడు ఆమె అద్దం దగ్గరికి వెళ్ళి, అర్థమా, నన్ను సంతోష పెట్టేదానికైనా ఈ పొన్ను లేని స్థలంలో పొన్ను ఉన్నట్లుగా చూపించు, నీకు నేను 20,000 రూపాయలు లంచం ఇస్తానంటే అర్థం ఒప్పుకుందా? నో, నీ ముఖం ఎలా ఉందో అలాగే నేను చూపిస్తాను అని. అవునా? అర్థం యథార్థమైంది. ఇప్పుడు యేసయ్య వాక్యం ఏమంటాడు? మీరు ముసుగు లేని ముఖము కలిగి
ముఖం ముసుగు లేని ముఖము కలిగి క్రీస్తు యొక్క మహిమ మీరు అద్దము వలె మీలో నుండి ప్రతిఫలింప చేయాలంటే అంటే మనలో నుండి దేవుని యొక్క మహిమ అనేకులకు కనబడాలి. అంటే నువ్వు అద్దము చేసే పాత్రను వహించాలి. నేను చిన్నప్పుడు అద్దం తీసుకుని ఎండలోకి వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళు తీసేవాడు. ఇంట్లో ఎక్కడో పనులు చేసుకుంటారు వాళ్ళు తీసేవాళ్ళు నాకు ఎండలోకి వెళ్ళి అద్దం అంటే సూర్యకాంతిని అద్దం భరించి దాని నుండి చీకటి భాగంలోనికి వెలుగును పంపిస్తుంది. అలా పని చేయాలంటే మనం దేవుని సంఘంలో దేవుని మహిమను నీవు చూచి నీవు పొంది నీలో నుండి అనేకులకి చూపించాలి. మనం ఏం చూపిస్తున్నాం? సంఘం ఏం చూపిస్తుంది? లోకానికి ఆచారం చూపిస్తుంది, సిద్ధాంతం చూపిస్తుంది. వజ్రము పెళ్లి విషయం మాట్లాడుతుంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళే పెద్దలు నా ముందు కూర్చొని అమావాస్య అండి, ఇది మంచి రోజు కాదండి అని. క్రైస్తవ పెద్దలు ఎంత నేను సతాయించి వారిని క్రమములకు తీసుకురావాలన్నా నా వల్ల కావుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుండి పాతుకుపోయిన సిద్ధాంతాలు, మంచి రోజులు, మంచి గడియలు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడాడు. మీరు కీలకమైన మాటను చూడాలి, తెలుసుకోవాలి. 7వ వాక్యంలో 6-7 వాక్యాలు చూడండి. 1వ అధ్యాయం 6-7 వాక్యాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మళ్ళా అనుగ్రహించవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందు ఎంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మన పని కాదు. ఏది? కాలములను సమయములను మనము తెలుసుకొనుట ఇది మన పని కాదు. మన పని కాదు. దేవుడే నడుం కట్టుకొని మనకి వివాహ కాలము సిద్ధపరిచారు. ఆ రోజే జరుగుతాయి. మరి మనం వెళ్ళి చేతులు చిలక ముందు పెట్టి నాకు పిండ వద్దా లేదా చూపు చిలక అంటే ఆ చిలక జీవితమే దానికి తెలవకుండా పాపం ఆడు దాంట్లో బంధించాడు. ఏయ్ రాముడు, ఈ బయటకు వచ్చి ఈ సీతమ్మకి వివాహం అవుతుందో లేదో చెప్పుము అంటే వాడు చెప్పిన మాట చేయకపోతే దీనికి దోసకాయ పెట్టడని వాడు మాట ఇవ్వకపోతే దోసకాయ వేయడు. అందుకని పాపం అది ఆకలి కలిగి టింకు 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 అని వచ్చి ఒక కాగితం దానికి నచ్చింది ముద్ద పెట్టుకుని తీసుకెళ్ళి దాంట్లో 34 లిస్టులు ఉంటాయి. ఆ లిస్టులో ఒక మాట తీసుకొని వేస్తాడు. ఇక నువ్వు అందరికీ యథార్థంగానే ఉంటావు, కానీ నిన్ను అపార్థం చేసుకున్నారు. లోకంలో జరిగే పని అదేగా. ఎవరికి వాళ్ళు అనుకునే మాట ఏదేగా. నీ కుండ బద్దలు కొట్టినట్టుగా పడతానమ్మా, కానీ జనం నన్ను నమ్మరు అనే బాధ అందరిలో ఉండిద్ది. అందుకని ఆ సూత్రం వారికి బాగా తెలుసు. నువ్వు నలుగురికి మంచిగా ఉండాలనుకుంటావు, కానీ నేను కీడుగా చూస్తారు అనగానే అబ్బా నన్ను ఎంత మెచ్చుకుంటాడు ఈ చిలక దేవుడు. మాంటి బియ్యం 4 కోడి పెట్ట 1116 వాళ్ళ నాన్న సమర్పించాడు. ఒక ఆ మాట చెప్పగానే కాలాలు సమయాలు మన స్వాధీనం లేవు, మనం తెలుసుకోవాల్సిన పని లేదు. నేను ఒకటే మాట చెప్పాను, పొద్దు శని ఆదివారాలు నేను దేవుడికి పని చేసే వేళ ఆయన పనులు మానుకొని నా బిడ్డ వివాహంలో నేను పాల్గొనలేదు. కనుక బుధు శని ఆదివారాలు కాకుండా మిగిలిన సమయాల్లో వివాహం ఏర్పాటు చేసుకున్నాం. అంటే వాళ్ళు నా మాటని ఎట్లా సదాయించి ఎట్టకేలకి ఒప్పుకొని అప్పటికి ఆశయం సిద్ధాంతం అంతా అవసరం లేదని తీసేసి రాజము పెళ్లి చేస్తే ఆశయం పద్ధతి అది శరీర వాక్యం లేదు, ఉపదేశం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. అందుకని అది అవసరం లేదు. అది అయితే మా పిల్లలు ఇవ్వనన్నాడు. ఆలస్యమైన మానుకున్నారు, కానీ పిల్లలు మాత్రం మాకు కావాలి. సరే అది క్యాన్సిల్ చేసాం. మనకి ఇష్టమైన దైవ సేవకుని చేత మనం జరిగిస్తాం.
అలాగే మరి ఏ నెలలో పెట్టుకోవాలి, ఏ నెలలో పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి? అమావాస్య నెల పొడుగులు చూస్తున్నారు. నాకు అమావాస్య నెల నాకు బుధ శని ఆదివారాలు లేకుండా ఉన్నాయి అని చెబితే వీళ్ళన్న పేపర్ మీకు వచ్చాయి. అమావాస్య దాటిన తర్వాత ఎప్పుడైనా పెట్టేసే నాకు ఇష్టం. మంగళవారం సెంటిమెంట్ అంట, పెళ్లి చేయలేదు. అటు తిరిగి ఇటు తిరిగి మ్యారేజ్ ఏమో సోమవారం వచ్చిందా, బుధవారం సోమవారం వచ్చింది మ్యారేజ్. బుధవారం 3వ దినం మన ఇంటి దగ్గర కార్యక్రమం. ఈ బుధవారం కూడా తప్పించాలని శతకోటి ప్రయత్నం చేసిన నా ప్రయత్నాన్ని వీలు పడనివ్వలేదు ఇరు పక్షాలు ఉన్న పెద్దలు, పొల పెద్ద. అందుకని తప్పనిసరిగా అంగీకరించవలసి వచ్చింది. అందుకని ఒక బుధవారం రోజు దీవెన సన్నిధి ఆపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇది కూడా దేవుని చేతులు. దేవుడు నాకు అంత బలం ఇస్తే ఈ సంఘం ఈ దరిద్రం తొలగించాలని నా ఉద్దేశం. కానీ మాకు అంత బలం ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి మనము దేవుని మహిమను మనలో నుండి ఇతరులకి చేరవేయాలంటే నువ్వు ఏ విధంగా మారాలి? అర్థము వలె నీవు ఉండాలి. అంటే యథార్థమైన జీవితం నేను కలిగి ఉండాలి. అప్పుడు నీలో నుండి జనము దేవుని మహిమను చూడగలుగుతారు. తర్వాత మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చుకోవచ్చు. మనం ఈ కార్యం చేయగలిగితే ఆ కార్యము నీవు చేసినందున ఏ కార్యము దేవుని మహిమను మొదట నీవు పొందుకొని నీలో నుండి ఇతరులకు చేరవేయగలిగితే ఆ కార్యము నువ్వు చేసినందున దేవుడు మహిమ వెంబడి మహిమను నీకు కలుగు చేసి ఆ తర్వాత నీ రూపాన్ని క్రీస్తు రూపముగా మారుస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మన పోలికలన్నీ యేసయ్య పోలికల్లోనికి మార్చడానికి భూమి మీదకి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ గోల్ ఏమిటి, నీ ఉద్దేశం ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని క్రీస్తు రూపంలోనికి మార్చడానికి వచ్చానంటే. కానీ మన రూపాలు మార్చుకుంటానికి కాదు, అంటే హీరోల రూపాలుగా మార్చుకుంటానికి కాదు, ఆయన రూపంలో మార్చడానికి వచ్చిన వాడు. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చూద్దాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకును కట్టుబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్నో మాట ఇది? 6వ మాట. ఎఫెసీ పత్రిక 2:22లో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా, ఎవరిలో? క్రీస్తులో మనము కూడా దేవుని నివాస స్థలముగా కట్టబడటానికి ఆత్మ పనిచేస్తాడు. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేస్తాడు? కొన్ని సంఘాల్లో గుడ్లు కోళ్ళు వస్తాయి, ఆట పెడతారు దేవుని మందిరం. ఇలాంటి కార్యక్రమాలకు వర్క్ చేయడానికి వేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సంఘంలో పనిచేసేది ఏమిటంటే మనలను క్రీస్తు నివాస స్థలముగా మనం కడతాడంట. అంటే మనము యేసయ్య నివసించే ఒక ఇల్లుగా మనం కట్టబడే దాంట్లో మనకు తెలుసుగా ప్రసాద్ ఇంత మంచి ఇల్లు కట్టించాడు. ఏం జరుగుతుంది? మొదట ఇప్పుడు పిల్లలు వేశారు, ఉన్నాయా? ఇప్పుడు పిల్లలు వేశారు. ఇది మందిరం కనుక మధ్యలో పిల్లలు అవసరం లేదు అనుకొని కట్టిందని మళ్ళీ ఏం చేసాం? తీసి పడేసాం. అలాగే గోడ కట్టేటప్పుడు కాస్త ఎక్స్ట్రా కోణాలు వస్తాయి, వాటిని చెక్కుతారు. చెక్కుడు, కొట్టుడు, తర్వాత దారానికి తూకానికి 34 కొలతల్లో కట్టుకుంటూ వస్తేనే ఇంత అందమైన కట్టడంగా నిలబడింది. వేదారు ఒక రాయి గోడ మీద పెట్టాడంటే మొదట దారం చూస్తాడు, తర్వాత తూకానికి చూస్తాడు, తర్వాత బద్దకు చూస్తాడు, తర్వాత కాస్త దూరం వెళ్ళి చూస్తాడు కంటికి ఎంతగా ఉందని. ఇన్ని రకాలుగా చూసి బాగుంటేనే అది మంచి కట్టడంగా మనం అనుకుంటున్నాం.
అసలు మనుషులు నివసించే ఈ పాటి గృహానికి ఇన్ని కొలతలు ఇన్ని లెక్కలు అయి ఉంటే అసలు దేవుడే నివసించే ఇల్లు కదా నీవు నేను. దేవుడు నివసించే ఇంటిని ఇంకెన్ని కొలతలు కట్టాలి, ఎంత పరిమాణంగా కట్టాలి, ఎంత సొగసుగా కట్టాలి. ఆ కట్టడానికి ఏ మేస్త్రి సమర్థుడు, అలా కట్టగలిగిన పనివాడు ఎవరు అంటే ఎవరు లేదు. దేవుని యొక్క ఉద్దేశమును గుర్తించి ఆయనకు నచ్చిన క్వాలిటీగా ఇల్లు కట్టడానికి భూమి మీద ఏ మనిషి, ఏ పనివాడు లేడు, ఏ ఇంజనీర్ లేడు. అందుకనే దేవుని మనస్సు ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను క్రీస్తు నివసించే ఇల్లుగా కడుతున్నాడు. ఎంత గొప్ప సంగతి. ఈ మేస్త్రి ఎక్కడి నుండి వచ్చినాయినా? ఈ మేస్త్రి గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు పరలోకము నుండి వచ్చాడు. దేవుని స్తోత్రం. పరలోకము నుండి యేసయ్య చేత పంపబడ్డాడు. ప్రత్యేకమైన ఇంజనీర్ ఆయన పేరు ఆదరణకర్త అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, మహిమాన్వితుడు అంటారు. ఆయన వచ్చి మనందరినీ కూడా క్రీస్తు నివసించే గృహముగా మనల్ని ఆయన కడుతున్నాడు. కట్టేటప్పుడు ఆయన చేతికి టాపీ తీసుకుంటాడు, చూపుతాడు, బాధపడతాడు. కట్టేటప్పుడు ఆయన భద్రత ఇట్ట గుద్దుతాడు, ఎందుకంటే లైన్ లోకి రావడానికి. మనం బాధపడకూడదు. కట్టేటప్పుడు నీకను మరొక రాయికి కొలతగా దారం వేస్తాడు. అంటే ఇంకొక వ్యక్తి భక్తికి నీ భక్తికి కొలత సరిపోయిందా లేదని దారం తూకం వేస్తాడు. నన్నుగా చూడాలి కానీ ఆయనతో సరిపెట్టి చూస్తావు ఏంటంటే కుదరదు. నీతిమంతుల జీవితాలను కొలతలుగా తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కడుతున్నాడు. అలా కట్టేటప్పుడు మనం బాధపడదు. గోడ మీద రాయి పెట్టామంటే ఆ రాయికి తూకం దారం వేసిన తర్వాత రాయి కాస్త బయటకు వస్తే చేతి గుద్దుపోతే రాయి జరుగుతుందా? జరగదు, గుద్దాలి. అలా సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మనం గుద్దుతున్నప్పుడు అమ్మో అయ్యో నేను రాను బాబు అనకూడదు. నన్ను మరుచయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను సరిచేయ్యా అని మనం అంగీకారంగా తల ఉంచితే ఆయన మనల్ని ఏ స్థాయిలో నిలబెట్టారో ఆ స్థాయిలో నిలబెట్టి ఒక అందమైన కట్టడంగా ప్రభు మనలను నిర్మిస్తాడు. అలా తయారు కావాలి దేవుని సంఘం. పరిశుద్ధాత్మ చేతులకి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన నివసించే గృహాలుగా మనల్ని ఆయన కట్టడానికే భూమి మీద వచ్చారు. మరి ఆత్మతో నింపబడిన వాళ్ళు కట్టబడ్డారా దేవుని కోసం? మిమ్మల్ని అడుగుతున్నా, నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నా. మన లోకంలో సమాజంలో చాలా మందిని చూస్తున్నాం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. వాళ్ళు దేవుడు నివసించే ఆలయాలుగా ఉన్నారా? వాళ్ళను వదిలేసి మనకైనా మనం దేవుడు నివసింపదగిన ఆలయాలుగా మనము ఆలయంగా. ఇంకొక చివరి మాట మనం చూద్దాం. అదే పత్రిక 6వ అధ్యాయం 18 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉంది. చూడండి, అక్కడ పాయింట్ ఏమిటంటే సమస్త పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలి? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. బాగా వినండి మాట. సమస్త పరిశుద్ధులు, మన సంఘంలో పరిశుద్ధులే కాదు, మనకి కాస్త సహకారంగా ఉన్న సంఘాలు పరిశుద్ధులు. ఇప్పుడు మనకి సహకారంగా ఉన్న సంఘాలు ఏవి? ఎగ్జాంపుల్ కనుక్కున్న ఐఎఫ్జే సంఘాలు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట ఏమంటాం? అయ్యా మా ఐఎఫ్జే సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఐఎఫ్జేలో మనం సాగుతున్నాం కనుక ఐఎఫ్జే కూడా మన సంఘాలే అన్నట్టుగా భావించి మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు అంటాడు సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంటే, అంటే మామూలు పట్టుదల కాదు. నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొని సమయాన్ని హెచ్చించి పొడిగించుకొని సమస్త పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏ దేశస్తులైనా, ఏ ప్రాంతం వారైనా పరిశుద్ధులందరి కొరకు మనం పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయడానికి ఆత్మ సహాయం ఉంటుంది.
దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడండి? నిన్ను సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయటంలో నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరి ఆత్మతో నింపబడిన వారు ప్రార్థన జీవితంలో బాగా కొనసాగుతున్నారా? నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆత్మను పొంది డ్యాన్స్ వేసే వాళ్ళలో కనబడుతుంది. మరి ఆ వాళ్ళలో పనిచేసే ఆత్మ ఎవరు? బైబిల్లో బ్రహ్మపరచు ఆత్మలు ఉన్నాయి, మోసపరచు ఆత్మలు ఉన్నాయి. సౌలులోనికి దేవుని దగ్గర నుండి ఒక దెయ్యపు ఆత్మ వచ్చింది. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి. ఆ వాక్యం చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. దేవుని దగ్గర కూడా ఆఫర్గా దెయ్యం ఆత్మలు కూడా ఉంటాయా? ఉంటాయి. దేవుని దగ్గర నుండి వచ్చిన సౌలులోనికి దెయ్యపు ఆత్మ. నేను స్టీఫెన్ గారి వాక్యం, ఈ దెయ్యం ఆత్మ వచ్చినప్పుడేమో దావీదు దగ్గర చంపేస్తాను అంటాడు. ఈ దెయ్యం ఆత్మ పోయి దేవుని ఆత్మ రాగానే, నాయనా దావీదా, నాయనా నువ్వు లేకపోతే ఎట్ట నాయనా అంటున్నాడు సౌలు. దేవుని ఆత్మ వచ్చినప్పుడేమో నాయనా దావీదా అంటున్నాడంట. దెయ్యం ఆత్మ వచ్చినప్పుడు నేను చంపేస్తాను అంటున్నాడు. అంటే రెండు ఆత్మలు రాగలిగిన స్థాయిలో ఇతను ఉన్నాడు. అందుకని తన చేతులతో తన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అటు వెచ్చగానైనా ఉండు, ఇటు చల్లగానైనా ఉండు, నులి వెచ్చగా ఉంటే మొక్కాన్ని ఉమ్మి వేయబడిద్దని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అందుచేత మన ఆత్మీయ జీవితాలను దేవుడు తన ఆత్మ ద్వారా ఏ విధంగా నడిపించాలనుకున్నాడో బైబిల్లో కీలకమైన విషయాలన్నీ కూడా నేను మీకు తెలియపరిచాను. ఈ అనుభవాల్లో మనం ఎదగాలి, బలపడాలి. అప్పుడు మనం ఎత్తబడే సంఘానికి సిద్ధపాటు కలిగి ఉన్నాము అనేది వాస్తవం. దీంట్లో కీలకమైన విషయాలు ఏమిటి? ఒకటి, మనం సాక్షులుగా ఉంది. దేవునికి మనం ఎప్పుడు సాక్షిగా ఉంది. దేవునికి ఎప్పుడు. ఒకసారి ముస్లింలంతా ఒక చనిపోయిన వ్యక్తిని మోసుకున్నారు జమ్మలపల్లి వేయడానికి. వాళ్ళలో కొడుకు వాళ్ళు ఉన్నారు, పురుషు వాళ్ళు ఉన్నారు. పురుషు వాళ్ళ భుజాన శవ పెట్టి డౌన్ అయిపోయింది. ఈ రైలు కట్ట రాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కాళ్ళు పిలికి చాలా మంది పడతారు. ఆ వాళ్ళకి మనకైతే హిందువులు అయితే నలుగురే పడతారు, క్రిస్టియన్లు అయితే ఒక 6-9 పడతారు. మనవాడు చచ్చిపోతే అంతే కదా. ముస్లిమ్స్లో అందరూ పడతారు, గుంపులుగా పడతారు. వాళ్ళకి ఆ పెట్టేటప్పుడు పురుషుగా ఉన్న వాళ్ళు కాళ్ళు నాళ్ళ మీద పడి, ట్రాక్ నాళ్ళ మీద పడి పెరిగి ఆ శవ పెట్టి కింద పడే విధంగా ఉంటే ఆ పక్క వెళ్తున్న ముస్లిమ్స్ నుంచి ఎప్పుడే భుజం కాసేస్తారు, వెంటనే భుజం పెట్టేసేసారు. దేవుని సంఘంలో ప్రసాద్ అంటాడు, ఈ పూట దేవునికి సాక్ష్యం ఇచ్చి మైపడదామని సాక్ష్యాన్ని సమయిస్తాడు. ఎవరన్నా లేచి సాక్ష్యం చెప్తారేమో మనం చూస్తున్నాం, ఎవరు లేకుండా ఆ సమయాన్ని వ్యర్థముగా వెళ్ళకుండా వెంటనే ఒక భుజం కాయసి నిలబడాలి. నిలబడి దేవుడు నీకు చేసినట్టు సాక్ష్యం. మనకి ఏ కార్యం చేయలేదు దేవుడు. ప్రతిదినం ఆయన చేసిన కార్యం కదా, ప్రతిదినం ఆయన చేసిన కార్యం. అసలు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నట్టుగా దేవుని యొక్క కార్యం. అసలు నీ బిడ్డలతో కలిసి ప్రార్థనకు రావడం ఇది ఒక గొప్ప కార్యం. ఎంతమంది కుటుంబంతో దేవుని సన్నిధికి రావాలని ఆశ కలిగి కూడా అది నెరవేరకుండా మిగిలి ఉండటం ఎంతమంది ఉన్నారు? ఈ రోజు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే దీనికి మించిన సాక్ష్యమే ఉంది. ఈ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలుగా ఉన్న అనుభవాన్ని సాక్ష్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? వారం అంతా టైం ఉంటుంది కదా, ఇప్పుడు ఆదివారం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు. సరే ఈ పూట వదిలేయండి, రేపు సోమవారం నుండి దేవుడు నాకు చేసిన కార్యాలు ఏమిటి, వచ్చేవారు సాక్ష్యం ఇవ్వడానికి అని నువ్వు ఆలోచిస్తే వారం రోజుల్లో ఏదో ఒక కార్యం నీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ దృష్టికి తీసుకురాకుండా ఉంటాడా? అది నువ్వు సాక్ష్యం చెప్పుకుని ఉంటావా? నన్ను ఎవరైనా ఎక్కడికైనా పిలిస్తే ఒక వాక్యం, ఒక 2 పాటలు ఆల్రెడీ సిద్ధం చేసుకుని నేను బయలుదేరుతాను. ఎందుకంటే నా ఫీల్డ్ అది. దేవుడు నన్ను ప్రకటించడానికి, పాడటానికి కృపనిచ్చాడు కనుక
2 పాటలు సిద్ధం చేసుకుంటాను, ఒక వాక్యం సిద్ధం చేసుకుంటాను, నా దగ్గర పెట్టుకుని వెళ్తాను. వాళ్ళు అవకాశం ఇస్తే ఈ వాడతాను, అవకాశం ఇవ్వకపోతే స్తోత్రం అని వెనక్కి తిరిగి వస్తా. ఏ విధంగా ఫీల్ అవ్వను నేను. నా బాధ్యత అది. పొలానికి వెళ్ళేవాడు కర్ర చేత పట్టుకుని వెళ్ళాలి, డ్యూటీ చేసేవాడు తుపాయికి చేత పట్టుకోవాలి, ప్రార్థనకు వచ్చేవాడు బైబిల్ చేత పట్టుకోవాలి, ప్రసంగం చేసేవాడు వాక్యాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే దేవుడి నామాన్ని మహిమపరచాలి అనుకుని మనం ఒక సాక్ష్యాన్ని సిద్ధం చేసుకోవాలి. మా సంఘంలో సాక్ష్యాలు ఎవరు చెప్పట్లేదు, దేవుడి నామం ఆ సమయం ఊరికి వెళ్ళిపోతుంది కనుక అలా వెళ్ళటానికి వీల్లేదు, నేను దాన్ని కాపాడాలి అనుకుంటే వారం మొత్తం ఆలోచించి ప్రార్థించు, ప్రభువాన్ని నాకు ఏమి చేశాను, పరిశుద్ధాత్ముడా నా దృష్టికి తీసుకురాను, నాకు చేస్తున్న మీరు లేదు అంటే ఆ డ్యూటీ అదే కదా. ఎవరి డ్యూటీ? ఆత్మదేవుని డ్యూటీ అదే. దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని నీకు కనుబరచడమే ఆయన డ్యూటీ. నీవు ఇంకా అడిగబడ్డ ఆయనకి ఇంకా పండుగ అయిపోయింది, సంబరం అయిపోయింది, నీకు చేసిన కార్యాలన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాయి. అప్పుడు ఎన్ని చెప్తావు నువ్వు? ఎన్ని కార్యాలని చెప్తావు? అట్లా వారానికి ఒక్కరు దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరచారు. ఎవరైనా కొత్త వారు చూపించుంటే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, దేవుని కరంగా ఉంటుంది. మీరు ఆయన ఒప్పుకున్నందున మిమ్మల్ని గురించి ఆయన రాజ్యంలో ఒప్పుకునే ఏర్పాట్లు జరుగుతాయి. కేవలం సాక్ష్యము చెప్పడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే ఒక కార్యం. రెండోది, శరీర కార్యాలు మన చేతులతో మనమే విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ కార్యం. మూడవది అంటే అన్ని కొన్ని వదిలేసేసి కీలకమైన చూపుతున్నాను. మన దేవుని పోలికలోనికి మార్చుకోవాలి. దేవుని పోలిక మీకు తెలుసా? ఎక్కడ ఉందా బైబిల్లో? చిన్న ప్రశ్న. దేవుని పోలిక ఎక్కడన్నా కనబడింది మీకు బైబిల్లో? చూడలేదా? కొన్ని కళలో దర్శనాల్లో ఆయనకు చూడలేదా? ఆయన పోలిక ఎట్లా పడిందో మీకు చూడాలని ఉందా? చూపిస్తాను. దేవుడు ఎట్లా ఉంటాడు, ఆయన కోరికలు ఏమిటి, ఎలా ఉంటాయి చూపిమంటారా? మీరు ఎవరు ఇష్టపడట్లేదు కానీ నేను చూడండి. ఒక్కరు చెయ్యెత్తున చూపిమని చూపిస్తాను. ప్రసంగం నేను భయపడదు, దేవుడు ఇస్తాను. ఓరక ఆ రిఫరెన్స్ ఇస్తాను, మీరు తర్వాత చదివిస్తాను. వామ్మో యేసయ్యను చూడాలని ఇష్టం లేదా మీకు? దైవజనుడు ఆర్భటించి పాడుతున్నారు కదా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే ఏమంటారంటే, సియోనులోకి వెళ్ళిన తర్వాత దేవుడు అందరికీ చూపుతాడు. సియోనులోనికి వెళ్ళే కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికీ చూపిస్తాడు. వాళ్ళని అడిగినా చూపిస్తాడు, అడగకపోయినా చూపిస్తాడు. పెద్ద విశేషం. ఎవరు చూడలేని మన తరములోనే ఆయన చూడడానికి. భూమి మీద ఆయన ఎవరు చూడలేరు కదా, మనం చూడాలి. మోషకున్న పట్టుదల అదేగా, అయ్యా నేను చూడాలి నిన్ను.
చూపించాడు వెనక భాగాన్ని. ఆ తరంలోనే కఠినమైన ఆజ్ఞలను పనిచేస్తున్న తరంలోనే మోషే వెనక భాగం చూస్తే ఇప్పుడు మనం కృపా తరంలో ఉన్నాం. కనికరించి క్షమించి తల్లిగా తండ్రిగా లాలించే తరములు మనం ఉన్నాం. మనం ఏది అడిగితే ఆయన మనకు స్పష్టంగా చూపించేది. మనం ఆయన అడగాలి, అయ్యా ఈ రూపురేఖలు ఏమిటి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆ పోలికలోనికి తీసుకువెళ్ళడానికి ఆత్మదేవుడు ఇచ్చాడు. ఆ పోలిక అంటే దేవుడి పోలిక, యేసయ్య పోలిక. అసలు ఆ యేసయ్య పోలిక ఎలాంటిది? నాకే చెప్పాలని కడుపుకోగలరు, ఏది దాచుకోలేదు. మీరేమో నా గుణం గుర్తించి కనీసం అట్ట ఎత్తరు ఇట్ట ఎత్తరు, ఏమి ఆశ లేకుండా ఇస్తే మళ్ళీ అది బాగుండదేమోనని ఇది ఒక సెంటిమెంట్. ఆకలైనోడికి అన్నం పెడితే వాడు తింటుంటే చూడాలని మనకు ఆశగా ఉంది. ఆకలైనోడికి అన్నం పెడితే ఆడు తింటూ మనం చూడలేము. ఎవరు తింటున్నాడు? కింద పడేసుకుంటా నుచ్చుకుంటా సొనుకుంటూ తింటాడు. ఆకలయ్యే వాడికి అంత ముద్దు పెట్టు, వాడు తింటుంటే మనం చూస్తే మనకు కడుపుతుంది. మీరు ఆకలి కలిగి యేసయ్య ఎలా ఉంటాడు మనం చూడాలంటే సంబరం మీద చెప్పేసేవాడి మీరు. దేవుని స్తోత్రం. మీకు ఆశ లేకుండా పోయింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇప్పుడు వచ్చిందా? బుర్రలోనికి ఐడియా వచ్చేసిందా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారు యేసయ్యను చూశాడు. ఆయన రూపురేఖలు ఎలా ఉన్నాయని చెబుతున్నాడు. 13వ వాక్యం నుండి ఇక మీరు చూడటమే దేవుని స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి 13వ వచనం నుండి యేసయ్య పోలికలు ఎలా ఉంటాయో చక్కగా 2 పనులతో చూసిన యోహాను గారు చెబుతున్నాడు. ఆయన పోలికలో ఒక పోలిక, ఆయన నేత్రములో ఆకృతి బాగుంటుందమ్మా. ఆయన నేత్రములో అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవునికి స్తోత్రం. ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి. ఆడపిల్లల్ని పరిశుద్ధాత్మ దేవుని పోలికలోకి తీసుకువెళ్తారని ఆత్మదేవుడు చెప్పాడు. మీరు దేవుని పోలికలోనికి వెళ్తున్నారు. దేవుని పోలికలో దేవుని కళ్ళు ఎలాంటివి? అగ్ని నేత్రములు. మీ కళ్ళు ఎలా ఉండాలి? అగ్ని నేత్రములుగా ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ఆడపిల్లలు అయితే మీ చూపులు అగ్ని వలె కనబడాలి. అప్పుడు చూసే ప్రతి ఒక్కరికి, అవునా? నాయన చూడట్ల ఆడపిల్లలు మిమ్మల్ని విశ్వభరితమైన చూపు చూసేవాడికి ఏం రావాలి? ఎందుకని? నీ నేత్రాలు ఎలా కనబడుతున్నాయి? అట్లా కాకుండా ఏం చూపులయ్యి? ఎస్ఎన్ గారు చెబుతాడు, వారు చూపులు, పక్క చూపులు, పీత చూపులు. పీత అంట మొహం ఇటే ఉండేది కానీ నడక మాత్రం ఇట్లా ఉంటుంది. మొహం తలకాయ కళ్ళన్నీ ఇటే ఉంటాయి కానీ నడక ఎవరో ఒక ఆడపిల్ల ఎస్ఎన్ గారి దగ్గరికి వచ్చి, అన్న నేను ఇంట్లో చెప్పలేకపోతున్నాను అన్న, నా ఇంటికి రోజు ఒక అబ్బాయి పడుతున్నాడు, నాకు ఇబ్బంది కలుగుతుందన్న అని చెప్పి నాకు ఏడుస్తున్నారు. ఆయన ఆ అమ్మాయి తిండిదంతా ఊరించుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుండి చాలా కాలం నుండి మరి ఇంట్లో ఎందుకు వచ్చింది? దేవుని పోలికలకు మార్చబడటం అంటే నీ కళ్ళు ఒక వ్యక్తిని పాపం చేయడానికి ప్రేరేపించకూడదు, భయపడేలా చేయాలి. ఆయన వెంట్రుకలు తెల్లని ఉన్ని పోలిన వెంట్రుకలు. దేవుని స్తోత్రం. ఆయన పోలికలకు మార్చబడటం అంటే రంగులు వేయించుకున్నారండి. మెరుపుగా వెంట్రుకలు. బైబిల్ చెబుతుంది, తల మెరుపు వృద్ధులకు సొగసైన కిరీటం. సొగసైన కిరీటం. ఏదో చిన్న వయసులో ఉండే పిల్లలు రంగులు వేసుకున్నారని దేవుని స్తోత్రం. వాడి పరిస్థితి ఉందని చెప్పానుగా, తల తెల్లగైతే పిల్లలు వెళ్ళాలి, అందుకని నల్లగా చేసుకోవాలి. అట్లని మీరు అందరూ వాడి ఎంత చూడద్దు. వాడి బంగారం పిల్లలు ఇస్తారు అటు పోలీసులు లేదండి. వృద్ధులకి చక్కటి సొగసరి కిరీటం. నేను ఒకసారి ఎలక్షన్ అప్పుడు బాపట్లో ఓటేయడానికి ఇటువారి పనులు బయలుదేరాను. మన ఎలక్షన్ ఓటేయడానికి బయలుదేరితే
నన్ను ఇంజనీరింగ్ కాలేజ్ రూట్లో రానివ్వరు పోలీసులు. అక్కడ చాలా మంది ఆపేస్తారు, బండి ఆపేస్తారు. వాళ్ళలో ఇంతలో నా బయట ఉన్నాడు ఒక ఆయన, రాజమండ్రి సైడ్ అంటే ఆయన వచ్చి, బాబాయ్ ఇటు ఎవరినివ్వట్లేదు బాబాయ్, ఇటేను బాబాయ్ అన్నాడు. అసలు ఎంత కమ్ముగా ఉంది ఆ పాట. పోలీసులే బాబాయ్ అంటారంటే ఏం చూసి. నేను పక్కకి వెళ్ళి, నాయనా ఒకప్పుడు వ్యాపారం చేసేటప్పుడు రిక్షా తొక్కేటప్పుడు పోలీసుల చేత రే 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 అనిపించుకున్నాను, ఇప్పుడు అదే పోలీసుల చేత బాబాయ్ అనిపించుకున్నానంటే ఇది ఈ భాగ్యం తండ్రి అనుకుని అక్కడక్కడ నల్లగా ఉన్నాయి, పూర్తిగా అయిపోయా తెలగైపోవాలనుకుంటున్నాను. లోకం మనం గౌరవించే ఒక అవతారం ఏది? చదువున్నది. నీతిమంతులు తల తెల్లగా పండితని కూడా బైబిల్. నీతిమంతులకు సొగసైన కిరీటం అన్నారు. దాన్ని దేవుడు మీకు ధరింపజేసే ఆ సొగసైన కిరీటాన్ని మీరు రంగులతో పాటు దయచేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పూట పెంతుకొస్తు దినాన మనం పరిశుద్ధాత్మ దేవుడు చేసే వర్క్ మనం తెలుసుకున్నాం. ఆయన పనులు మన జీవితంలో మన సంఘంలో ఉన్నాయో లేదో మీరు ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే ఉండేటట్లుగా మనల్ని మనం మలుచుకున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్ ఆమేన్. తలలు వంచండి, అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో మంచి ఆరాధన చేసుకుందాం. Praise the Lord.